మూలవాక్యాన్ని చదువుదాం. మరలా మూలవాక్యాన్ని చదవడం దయచేసి. కడవరి వానాకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? కడవరి వర్షాకాలంలో మనం ఉన్నాం. ఆమేన్. మరి మొదటి వర్షాన్ని ఆయన కురిపించాడా? అదే మొదటి మనిషి కుమారుని యొక్క రాకడ. హల్లెలూయా. ఇప్పుడు మనము కడవరి వర్షపు కాలంలో మనమున్నాం. దేవుడు మరలా మనకైనా కడవరి వర్షాన్ని ఇచ్చి ఉన్నాడు. వర్షబట్టే ఏదో కాదండి, దేవుడు ఆ కాలానికి బయలుపరిచిన వాక్యమే వర్షమై ఉన్నది. ఆ వర్షమే పరిశుద్ధాత్మే ఉన్నది. దేవుడు తనను తాను వర్తమానంగా మన పైన కుమ్మరించుకున్నాడు ఆయన. హల్లెలూయా. మరి సంఘ శాఖలు అనుకున్నట్టుగా ఏదో మరి ఆత్మ వచ్చి ఏదో లబోదిబోం అనడం, అది కడవరి వర్షం కాదు. అది వర్షము ఏం చేస్తుందనంటే మనని వాక్యం దగ్గరికి నడిపిస్తుంది. ఆ కాలంలో దేవుడు ఏం చేస్తారని చెప్పాడో ఆ వాక్యం యొక్క నెరవేర్పు దగ్గరికి నడిపించేదే ఆ యొక్క కడవరి వర్షమై ఉన్నది. హల్లెలూయా. మరి దేవుడు ఆ యొక్క ప్రారంభపు వర్షాన్ని ఆయన కుమ్మరించాడు. ఆ తర్వాత ఇప్పుడు మన పైన ఆయన కడవరి వర్షాన్ని కుమ్మరించాడు. కాబట్టి కడవరి వర్షం మనల్ని ఏం చేస్తున్నదని అంటే వాక్యం యొక్క స్థానంలో మనల్ని కడుతూ ఉన్నది. వాక్యం యొక్క పునాది పైన మనం నిలబెడుతూ ఉన్నది. వాక్యం యొక్క పునాది పైన మనల్ని స్థిరపరుస్తూ ఉన్నది. దాని కొరకే దేవుడు మన పైన కడవరి వర్షాన్ని కుమ్మరించాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు మరి వర్తమానం అనేది దేవుడు మనకి ఇచ్చాడు. అయితే వర్తమానాన్ని ఏ విధంగా బోధించాలో ఈరోజు పాస్టర్లకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. మరి వర్తమానం యొక్క క్రమం అనేది ప్రాముఖ్యంగా ఒక సేవకునికి అది తెలిసి ఉండాలి. హల్లెలూయా. వాక్యం యొక్క క్రమం అనేది ఆ యొక్క సేవకునికి తెలిసి ఉండాలి. దావీదు ఏ విధంగా అయితే ఆ మందసాన్ని తీసుకొని రావడానికి దాన్ని ఎలాగ తీసుకొని రావాలో దావీదు దానిని నేర్చుకొని ఉండాలి. హల్లెలూయా. అలాగనే ఈరోజు మన చేతిలో వర్తమానం ఉన్నది, కానీ దాన్ని ఏ క్రమంలో ఉపయోగించాలో ఈరోజు చాలామంది సేవకులు ఆ క్రమాన్ని గుర్తించలేకపోతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మన దగ్గర AK-47 ఉంటే సరిపోదు, కానీ దాన్ని శత్రు పైన ఏ విధంగా ఉపయోగించాలో అది మనకు తెలిసి ఉండాలి. హల్లెలూయా. మన దగ్గర ఖడ్గం ఉంటే సరిపోదు, కానీ ఆ ఖడ్గంతో శత్రువుతో ఏ విధంగా పోరాడాలో మనం దాని గురించి తర్బీదు పొంది ఉండాలి. కాబట్టి ఈ గడియ వర్తమానం అనే ఖడ్గము విలియం రినామ్ చేతిలో సరిపోయింది. ఆ ముత్యపు పిడి ఉన్న ఆ యొక్క ఖడ్గము, ఇది రాజు యొక్క ఖడ్గము కదా, ఖచ్చితంగా ఆయన చేతిలో సరిపోయిందా? కాబట్టి ఆయన చేతికి అది సరిపోయిందనంటే మరి మన అందరికీ అది సరిపడా వాక్యపు ఖడ్గమై ఉన్నది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అయితే మనము ముందుగా దాన్ని పట్టుకునే విధానము, మరి దాన్ని ఉపయోగించే విధానం మనకు తెలిసి ఉండాలి. లేనట్లయితే మనము శత్రువు యొక్క చేతిలో చావు దెబ్బ తినాల్సి ఉంటుంది. హల్లెలూయా. మరి చాలామంది సేవకులకు స్థిరమైన బుద్ధి కావాలి. ఏ బుద్ధి కావాలి? ఒక నాయకునికి స్థిరమైన బుద్ధి కావాలి. నాయకుడు అంటే పాస్టర్ ఒక్కడే నాయకుడు కాదు, సంఘ పెద్దలు సంఘానికి నాయకులై ఉన్నారు. ఇంటి యజమాని ఆ కుటుంబానికి నాయకుడై ఉన్నాడు. కాబట్టి ఒక పాస్టర్కి ఎట్లయితే స్థిరమైన బుద్ధి కావాలో, సంఘ పెద్దలకు ఎట్లయితే స్థిరమైన బుద్ధి కావాలో, అదేవిధంగా కుటుంబాన్ని నడిపించే నాయకుని కూడా స్థిరమైన బుద్ధి కావాలి. అందుకొరకే హెబ్రీ పత్రికలో ఆ పౌలు రాసేటప్పుడు ఆ మోసే స్థిరమైన బుద్ధి గలవాడై. కానీ చాలామంది యొక్క బుద్ధి ఏ విధంగా మారిపోతుంది అంటే
టచ్ స్క్రీన్లో మరి ఒక క్షణానికి ఒక్కొక్క దాని ఏమంటారు బ్యాక్గ్రౌండ్ మారిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు అబ్బాయి బొమ్మ వస్తుంది, కొన్నిసార్లు అమ్మాయి బొమ్మ వస్తుంది, కొన్నిసార్లు పర్వతాలు వస్తాయి, పచ్చగడ్డ వస్తుంది. ఆ విధంగా దానికి నిలకడ లేకుండా అది మారిపోతూ ఉంటుంది. కానీ ఈ టచ్ మొబైల్లో మారినా పర్వాలేదు, కానీ అయితే నీలో నాలో మాత్రం అది స్థిరంగా ఉండాలి. మనము స్థిరమైన బుద్ధి కలిగిన వారమై ఉండాలి. ఈరోజు స్వస్థత అనేది రోగానికి కాదు, కానీ మన హృదయానికి స్వస్థత కావాలి, మన మనసుకు స్వస్థత కావాలి. వారి హృదయము క్రొవ్వినది అని బైబిల్ చెప్పినది. వారి హృదయానికి స్వస్థత లేదని బైబిల్ చెప్పింది. కాబట్టి మన హృదయానికి అంతరంగానికి తప్పకుండా స్వస్థత కావాలి. అంటే నీకు ప్రతి క్షణము మారిపోతా ఉన్నది. ఒక పనిని నీవు స్థిరంగా చేయలేవు, క్షణక్షణం మారిపోతూ ఉంటావు. అంటే ఏం జరిగింది అక్కడ? నీకు ఒక మానసికమైన వ్యాధితో నీవు మొత్తబడి ఉన్నావు. హల్లెలూయా. హృదయము ఘోరమైన వ్యాధి కలది, దాన్ని కనుగొనగలవాడు ఎవడు అని బైబిల్ చెప్పింది. మరి హృదయము మోసకరమైనది కాబట్టి దానికి ఇప్పుడు ఏం కావాలి? చికిత్స కావాలి. ఆ చికిత్స ఎక్కడున్నది? వర్తమానంలో ఉన్నది, వాక్యంలో చికిత్స ఉన్నది. ఆ గిలాదు యొక్క గుగ్గిలము వర్తమానమే. కాబట్టి ఈరోజు గిలాదులో గుగ్గిలమున్నా కానీ దాన్ని తినక ఈరోజు మనం ఇంకా రోగులుగా ఉన్నాం. దాన్ని తినక మనం ఇంకా వ్యాధిగ్రస్తులంగా ఉన్నాం. ఆ యొక్క ఆహాబు యొక్క కుమారుడు ఆ యొక్క మేడ మీద నుంచి పడిపోయి కాయలబడ్డాడు. అతడు ఎక్కడికి వెళ్ళాలి? ఆ గిలాదు గుగ్గిలం దగ్గరికి వెళ్ళాలి. కానీ అతడు దేవుని యొక్క వాక్యాన్ని ఆశ్రయించకుండా, దేవుని యొక్క ప్రవక్తను ఆశ్రయించకుండా ఎక్కడికి వెళ్ళాడు? ఆ సోదగాండ్ర దగ్గరికి, ఆ మంత్రగతుల దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు దేవుని యొక్క వాక్యం దిగి వచ్చి ఏమన్నది? ఇదిగో అతడు ఎక్కిన మంచము దిగకుండానే మరణిస్తాడని దేవుని వాక్యం చెప్పింది. ఎందుకు మానవుడు ఆ విధంగా? ఆహాబు యొక్క కుమారుడు ఏం పేరు? అని పేరు హల్లెలూయా. సరే, అతని పేరు నేను కూడా మర్చిపోయాను. మరి అతడు ఆ గిలాదు గుగ్గిలాన్ని తిననందున, ఆ ప్రవక్త యొక్క మాటను విననందున అతడు ఎక్కిన మంచాన్ని దిగకుండానే మరణించాడు. హల్లెలూయా. కారణం ఏంటిది? అర్థం చేసుకుంటున్నారా? అక్కడ ఏలియా ప్రవక్త ఉన్నాడు. అతడు ఎవరిని సంప్రదించాలి? ప్రవక్తని సంప్రదించాలి. అతని వ్యాధి బాగు కావాలంటే అతడు తప్పకుండా ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి. అలాగనే ఈరోజు కూడా అంతే. మన యొక్క మానసిక వ్యాధి, మన యొక్క అంతరంగపు వ్యాధి, హృదయపు వ్యాధి పోవాలంటే వాక్యము నుండి బాగు చేయాలి. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థించాలి, ప్రభువా నాలో ఉన్న ఈ చంచల స్వభావాన్ని దూరపరచు, నా యొక్క మార్పు లేని హృదయాన్ని ప్రభువా మార్చు నాయనా. ఇదిగో నన్ను రూపాంతరపరచు ప్రభువా, నీ వాక్య పోలికలోకి నన్ను రూపాంతరపరచు ప్రభువా అని మనం ప్రార్థించాలి. చాలా మంది ఇంకా చంచల స్వభావాన్ని కలిగి ఉన్నారు, చంచల మనసును కలిగి ఉన్నారు. అది మనకు అది దేవుని యొక్క వాక్యం పైన స్థిరంగా ఉండేటట్లు చేయదు అది. కాబట్టి ప్రతి పురుషుడు ఆ యొక్క స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి మనము ఆ మాటను చూద్దాం. ఒకసారి చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. 1వ అధ్యాయం 14వ వచనం. ప్రభు నందు ఎట్లాంటి విశ్వాసం కావాలి? స్థిరమైన విశ్వాసం. హల్లెలూయా. ఎక్కడి నుంచి రావాలి? ప్రభు దగ్గర నుంచి రావాలి. అది పాస్టర్ దగ్గర నుంచి రాదు, సంఘం దగ్గర నుంచి రాదు. నిజమేనా? స్థిరమైన గలవారై చదవండి, నిర్భయముగా బోధించుటకు
దేవుని వాక్యం బోధించాలంటే ఏం కావాలి? ధైర్యం కావాలి. హల్లెలూయా. కాబట్టి వాక్యమే మనకు ధైర్యాన్ని ఇచ్చేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి కాబట్టి ఒక సంఘ కాపరి లేదా కుటుంబ యజమాని దేనిపైన ఆధారపడాలి? వాక్యం పైన ఆధారపడాలి. ఇప్పుడు మనకు స్థిరమైన బుద్ధి దేనికి కావాలి? వాక్యం పైన ఆధారపడడానికి స్థిరమైన బుద్ధి కావాలి. మరి ఒక సేవకుడు అనేవాడు ఆ సంఘం యొక్క అందరి యొక్క ప్రాణాన్ని తన చేతిలో పెట్టుకొని ఉన్నాడు. వారందరి రక్త అపరాధం ఎవరి చేతిలో ఉంటుంది? ఆ కాపరి యొక్క చేతిలో ఉంటుంది. కాబట్టి అందరి ప్రాణాలు తన చేతిలో పట్టుకొని ఉన్న ఆ యొక్క సంఘ కాపరి, హల్లెలూయా, అతడు సరైన వాక్యాన్ని బోధించాలి, సరైన విశ్వాసం వైపు నడిపించాలి. ఆ యొక్క సంఘాన్ని గలిబిలిలోకి నడిపించకూడదు, సందేహంలోనికి నడిపించకూడదు. ఒక విమానం నడిపించేవాడు, మరి అతడు విమానము గాలిలో ఎగిరించడానికి ముందుగా ఆ విమానం యొక్క టైర్లను పరీక్షించాలి, ఆ విమానం యొక్క ప్రతి పార్టును పరీక్షించాలి, దాని యొక్క ఇంజన్ పరీక్షించాలి. ఎందుకంటే అందులో కూర్చున్న 200 మంది కావచ్చు, 100 మంది కావచ్చు, 150 మంది కావచ్చు, వారందరి ప్రాణాలు అతని చేతిలో పెట్టబడ్డాయి. వారందరిని ఆయన సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాలి. హల్లెలూయా. అలాగనే ఈ పాస్టర్ అనేవాడు సంఘం పైన ఆధారపడకూడదు, కానీ ఈ పాస్టర్ అనేవాడు దేవుని యొక్క స్వరం పైన ఆధారపడాలి, దేవుని యొక్క పిలుపు పైన ఆధారపడాలి. ప్రభువా, ఇదిగో దీని విషయంలో నీ వాక్యం ఏమని సెలవిచ్చింది? మరి ఏం లేదు, మా విశ్వాసులకు కల వచ్చిందట. బుద్ధి జ్ఞానం ఉండనక్కర్లే, సోయి ఉండనక్కర్లే, సిగ్గు ఉండనక్కర్లే. ఎవరిపైన ఆధారపడాలి? నీవు విశ్వాసుల యొక్క కళలపైన ఆధారపడకూడదు, నీ భార్యకు వచ్చిన కళపైన ఆధారపడకూడదు, నీ తమ్ముడికి వచ్చిన కళపైన ఆధారపడకూడదు. నువ్వు ఎవరిపైన ఆధారపడాలంటే దేవుని యొక్క వాక్యం పైన ఆధారపడాలి. హల్లెలూయా. కళలైనను, దర్శనములైనను, ప్రవచనమైనను నిరర్థకములగును. అయితే దేవుని యొక్క వాక్యమే ఎల్లప్పుడూ స్థిరంగా ఉండేది. ఆయన అన్నాడు, భూమి ఆకాశములు మార్పు చెందును గాని నా మాటలు ఎంత మాత్రమును మార్పు చెందవు అన్నాడు ఆయన. భూమి ఆకాశములు తలకిందులైనను నా మాటలు ఎంత మాత్రమును గతించవు అన్నాడు ఆయన. ఇంత గొప్ప వర్తమానం మన దగ్గర పెట్టుకొని, హల్లెలూయా, ఇంకా మనము చిన్న పిల్లల వలె, సంఘ శాఖల వలె బుద్ధి లేని మాటలు చెప్పుకోవడానికి సమయం కాదు ఇది. హల్లెలూయా. ఎన్నో వర్తమానాలు ప్రవక్త మనకిచ్చాడు. 1200 వర్తమానాలు మనకున్నాయి. ఈ గొప్ప స్థిరమైన వాక్యం మనకున్న ఈ కాలంలో మా విశ్వాసం ఒక కలబడింది, మా ఆవిడ ఒక కలబడింది. బుద్ధి జ్ఞానం లేనివాడు మాట్లాడే మాటలు ఇవి. కానీ నిజమైన సేవకుడు ఏం చేయాలి? వాక్యం పైన ఆధారపడాలి. మరి నీ విశ్వాసి కల వచ్చింది, మరి నీ సంగతి ఏంటిది? దేవుడు 2 పక్కల మాట్లాడతాడు ఆయన. హల్లెలూయా. మరి కొర్నేలి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు దూతను పంపించాడా? కొర్నేలి, నీ ధర్మ కార్యములు, నీ దాన ధర్మాలు దేవుని సన్నిధికి చేరాయి. అయితే నీవు ఇప్పుడు ఎప్పేకు మనుషులను పంపించి, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం రాసుకొని ఇంటి దగ్గర చదవండి. హల్లెలూయా. ఆ యొక్క దూత వచ్చి ఏమన్నది? నీవు ఆ ఎప్పేకు పట్టణాన్ని ఆ మనుషుడిని పంపించి అక్కడున్న ఆ చర్మకారుడు సీమోన్ ఇంటిలో ఉన్న ఆ పేతుడిని పిలిపించుకో, అతడు ఏ మాటలు చెప్తాడో ఆ మాటలందు నీకు రక్షణ ఉన్నది. హల్లెలూయా. నీవు సైన్యాధిపతివైనా, నువ్వెంత పోటుగాడువైనా, ఆటగాడువైనా, నువ్వు ఎవడువైనా సరే, హల్లెలూయా, తప్పకుండా నీకు అపోస్తుల యొక్క బోధన కావాలి, అపోస్తుడైన పేతురు యొక్క బోధన కావాలి. ఆ శతాధిపతి మంచివాడు, నీతిమంతుడు, దాన ధర్మాలు చేసిన వాడు, కుటుంబంతో భయభక్తులు కలిగిన వాడు. మరి వర్తమానం ఉండి ఈరోజు మనకు భయభక్తులు లేవు, కానీ వర్తమానం లేని ఆ అంధకార యుగంలో ఆ యొక్క సైన్యాధిపతి చాలా చక్కగా భయభక్తులు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు, కానీ
అతని దగ్గరికి ఆయన మహిమలో నుంచి దూతను పంపించాడు. ఆ దూత వచ్చి ఏం చెప్పింది? తన సొంత మాటలు చెప్పలేదు, కానీ ఈ భూమి పైన అపోస్తులు ఉన్నారు. అందుకొరకే ఆ యొక్క ధనవంతుడు చనిపోయి, అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, భూమి పైన నా సోదరుడు ఉన్నారంటే ఆయన మరి ఏమన్నాడు? భూమి పైన ప్రవక్తలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, వారి మాట వినాలి అన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఎల్లప్పుడూ తన సేవకుల దగ్గరికి నడిపిస్తుంది. అందుకొరకే ఈ దూత వచ్చి కూడా ఎవరి పేరు చెప్పింది? పేతురు యొక్క పేరు చెప్పింది. ఎందుకు? పరలోకం యొక్క తాళపు చెవులు పేతురికి ఇచ్చాడు ఆయన. కాబట్టి కొర్నేలి శతాధిపతి కావచ్చు, మరొక పతి కావచ్చు, అతనికి రక్షణ కావాలంటే తప్పకుండా తాళపు చెవి గలవాడి దగ్గరికి అతడు వెళ్ళాలి. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ పక్క కొర్నేలితో మాట్లాడిన దేవుడు మరి అక్కడి నుంచి మనుషులు వస్తారని ఇప్పుడు ఏం చేయాలా? ఈ పక్క పేతురుతో కూడా మాట్లాడాలి ఆయన. ఆ ఇంచుమించు 3 గంటల సమయంలో పేతురు మిద్దెనెక్కి ప్రార్థిస్తున్నాడు. అప్పుడు ఒక ఆయన దర్శనాన్ని చూస్తున్నాడు. ఆయన ఒక దుప్పటి పట్టబడి అందులో భూమిపైన ఉన్న సకల విధములైన చతుష్పాద జంతువులు, ప్రాకేడి పురుగులు ఆ యొక్క అందులో దేవుడు చూపించాడు. అప్పుడు పేతురుతో స్వరం, దేవుడు ఏమంటున్నాడు? వాటిని చంపుకొని తినమని అంటున్నాడు ఆయన. ప్రభువా, ఇవి నిషేధించబడినవి, ఈ అపవిత్రమైన వాటిని నేను తినను అన్నాడు ఆయన. దేవుడు పవిత్రపరిచిన దానిని నీవు అపవిత్రమని చెప్పకూడదు అన్నాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటిది? అన్ని జనులకు అపవిత్రమైన వారు ఎవరంటే అన్ని జనులు. వారికి సువార్త నిషేధించబడింది. కానీ యేసుక్రీస్తు రక్తం చిందించిన తర్వాత అన్ని జనులకు ఆయన ద్వారాన్ని తెరిచాడు ఆయన. హల్లెలూయా. అరే, ఇట్లాంటి మాటలు బోరుడు ఉంచుకొని ఏంది పిట్ట కథలు, కళలపైన ఆధారపడడం ఏంది? మూర్ఖులు కాకపోతే ఏమంటారు? హల్లెలూయా. ఒక వాక్యం పైన ఆధారపడని ఏ వ్యక్తి అయినా సరే కన్ఫ్యూజన్లోనికి వెళ్ళిపోతాడు. అతనికి ఏం చెప్పాలో అర్థం కాదు. ఒక్క వర్తమానం చెప్పాలంటే కరెక్ట్గా అది ఇంచుమించు 6 నెలల సమయం పడుతుంది. ఒక వర్తమానం బోధించాలంటే ఇన్ని వర్తమానాలు ఉంచుకొని కలలు కనండి, మీ కలలను సాకారం చేసుకోండి. కలలు కనండి, మీ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు నా కళ, నేను అమెరికా ప్రెసిడెంట్ కావాలని నా కళ అవుతుందా అది? కానీ ఒక కళ మాత్రం నెరవేర్చబడగలదు. నువ్వు దేవుని కుమారుడిగా ఉండాలంటే ఆ కళ ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు దేవుని కుమార్తెగా ఉండాలని కళ కంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. దేవుడు ఈ భూమి పైన నీకు ఏది చేయకపోయినా నిన్ను ఆయన రాజకుమారుడిగా చేస్తాడు. ఆయన అమెరికా ప్రెసిడెంట్గా కూర్చోవడం కంటే దేవుని కుమారుడిగా పరలోకంలో ఆ సింహాసనం పైన కూర్చోవడం గొప్ప విషయమై ఉన్నది. హల్లెలూయా. కానీ చాలా మందికి ఏముంటుంది? వార్డ్ మెంబర్ కావాలా? దేనికి సార్ అది? దేవుని కుమారుడు ఎక్కువనా, వార్డ్ మెంబర్ ఎక్కువనా, కార్పొరేటర్ ఎక్కువనా, దేవుని కుమారుడికి ఎక్కువనా? ఆయన పరలోకంలో ఆ యొక్క ఎన్నడను నాశనం కానీ ఆ యొక్క స్థిరమైన సింహాసనమైన నీకు ఇచ్చాడు ఆయన. నిజమేనా? మీ కుర్చీ మీకు కనిపిస్తున్నదా? మీకు కనిపిస్తుందో లేదో కానీ నా సింహాసనం నేను చూడగలుగుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ నీకు కుర్చీ లేదని ఇక్కడ భావిస్తే నిజంగా అక్కడ నీకు కుర్చీ ఉండదు. హల్లెలూయా. నేను జయించి నా తండ్రి సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించిన వానికి నా సింహాసనంలో కూర్చుండనిచ్చేదను. హల్లెలూయా. ఆయన అన్నాడు, నేను ఎలా జయించగలను? నువ్వు జయించేదానికే వర్తమానం ఇచ్చాడు ఆయన. నేను ఎలా జయించగలనంటే నువ్వేం చేయాల్సిన అవసరం లే. గిద్యోనుని అడుగు, అయ్యా నువ్వు ఎట్లా జయించావంటే నేనేం చేసినా, ఆయన ఏవో కొన్ని కుండలు తీసుకోమన్నాడు, ఆయన ఏం చెప్పాడో నేను దాన్నే చేశాను. నేను ఆ ఫిలిష్తీయులతో ఏ యుద్ధము చేయలేదు, కానీ వారంతటా వారే పారిపోయారు. ఎందుకు? గిద్యోను ఏం చేశాడు? దేవుడు ఏం చెప్పాడో దాన్నే చేశాడు ఆయన. హల్లెలూయా. కానీ వారు అనుకున్నారు, ఇజ్రాయేల్ సైన్యం ఊరంతా లేచి వచ్చింది, ఇక మనం బతకడం కష్టం అనుకున్నారు వాళ్ళు. కానీ అక్కడ ఊరు లేదు, జనము లేదు, కేవలం 300 మంది. హల్లెలూయా.
దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఈరోజు నీకు నాకు మన కుటుంబాలకు జయం రావాలంటే విలియం బ్రెనామ్ ద్వారా దేవుడు ఏ వర్తమానం చెప్పాడో ఆ వర్తమానంతో నువ్వు నిలబడితే అదే నీకు జయమునిచ్చేది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమేనా? దేవుడు రెండు పక్కల మాట్లాడతాడు. ఆయన ఇటుపక్క ఆయన కొర్నేలితో మాట్లాడిన దేవుడు, ఆ పక్క ఆయన పేతురుతో కూడా మాట్లాడి ఉన్నాడు. వెంటనే ఈ రెండు కళలు మ్యాచ్ అయినప్పుడు ఇటు కళ లేదా ఇటు దర్శనం అటు దర్శనము రెండు మ్యాచ్ అయినప్పుడు వెంటనే పేతురు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడే దేవుడు నాకు దర్శనం చూపించాడు, ఆ కొర్నేలి దగ్గరికి రమ్మని పద అని చెప్పి ఆ ఇద్దరు మనుషులతో ఆయన కూడా ఆ యొక్క ఆ కైసర ప్రాంతానికి వెళ్ళి ఉన్నాడు. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడ దేవుని యొక్క కార్యం జరిగి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ దేవుడు రెండు పక్కల మాట్లాడతాడు. ఆయన నీకు కల వచ్చిందనంటే అవతల వ్యక్తి కూడా దేవుడు ఏదో ఒకటి చేయాలి. హల్లెలూయా. ఒకరోజు ఆ యోసేపు మరి యొక్క భర్త యోసేపు అతడు ఆలోచిస్తూ ఉన్నాడు, ఏ విధంగా అతనికి ప్రదానం చేయబడిన ఆ మరియని గురించి ఆలోచిస్తూ ఆయన నిద్రలోనికి జారిపోయాడు. అప్పుడు దేవుడు అతని దగ్గరికి ఆ యొక్క దూతను పంపించి ఒక కలనిచ్చాడు. యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడవద్దు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరించినది. హల్లెలూయా. ఇప్పుడు ఈ కళ ఒకవేళ వాక్యం లేకుండా యోసేపుకు కళ వస్తే అది సరైనది కాదు. యోసేపుకు వచ్చిన కళ అది 700 సంవత్సరాల ముందే వాక్యం చెప్పబడింది. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. హల్లెలూయా. ఆ వాక్యం యొక్క కళ ఎవరికి వచ్చింది? యోసేపుకు వచ్చింది. నీకు వచ్చిన కళ దేంతో మ్యాచ్ అవ్వాలి? వాక్యంతో మ్యాచ్ అవ్వాలి. యాకోబు మరి ఎప్పుడు తల్లి కొంగు పట్టుకొని తిరిగేవాడట. కానీ ఒకరోజు పరిస్థితి వచ్చింది, దేవుడు పక్షిరాజు తన గూడును రేపునట్లుగా యాకోబు యొక్క గూడును చెదరగొట్టి ఇప్పుడు మామ ఇంటికి పోయేటట్లుగా చేశాడు దేవుడు. ఇప్పుడు అక్కడ ఆయన అనుభవాన్ని నేర్చుకున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎవరో ఒకరి చాటున ఉంచడానికి ప్రయత్నం చేయడు. ఆ యెషయా ప్రవక్త ఉజ్జియా పైన ఆధారపడ్డాడు. అమ్మా, నాకు ఎట్లాంటి స్నేహితుడు రాజు, ఇక నాకు ఏ కొదవ లేదని చెప్పి రాజు పైన ఆధారపడ్డాడు. కానీ దేవుడు ఏం చేశాడు? బిడ్డ, నువ్వు నా పైన ఆధారపడకుండా రాజు పైన ఆధారపడతావా? కాబట్టి రాజునే తీసేశాడా? అప్పుడు నీ ఆధారం ఏదైతే ఉన్నదో దాన్ని నువ్వు అడ్డు తొలగించుకున్నప్పుడు నీవు దేవుని ముఖాన్ని స్పష్టంగా చూస్తావు. ఎప్పుడైతే ఆ యొక్క రంగంలో నుంచి ఉజ్జియా తీసివేయబడ్డాడో అప్పుడు దేవుడు స్పష్టంగా కనిపించాడు యెషయాకు. నిజమేనా? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన ప్రజల మధ్యలో నివాసం చేస్తున్నవాడను, అయ్యో నేను నశించి తిని. హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కొక్కరికి ఆయన వ్యక్తిగత అనుభవం ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఆయన మనము ఎవరో చాటు దాక్కొని మన భక్తిని కొనసాగాలని దేవుని యొక్క చిత్తము కాదది. హల్లెలూయా. ఆ యొక్క గానుగ చాటున దాక్కొని ఆ యొక్క ధాన్యమును దులుపుచున్న ఆ యొక్క గిద్యోను దగ్గరికి పరాక్రమం గల బలాఢ్యుడా, ఏ యుద్ధము చేయలేదు, ఏది లేదు, కానీ దేవుడు ఏమంటున్నాడు? పరాక్రమం గల బలాఢ్యుడా అని అంటున్నాడు. ఆయన ఎవరు బలాఢ్యుడు? దేవుడు చెప్పినట్లు చేసేవాడు బలాఢ్యుడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అర్థమవుతున్నది అందరికీ? దేవుడు యోసేపుకి ఇచ్చిన కళ ఇదివరకే అది ప్రవచనంగా వాక్యంగా చెప్పబడింది. ఆయనకు వచ్చిన కళ ఇప్పుడు అది ఉట్టిదా? దేని ఆధారం చేసుకొని ఉంది? అది వాక్యాన్ని ఆధారం చేసుకొని ఉన్నది. కాబట్టి మనకు వచ్చిన ప్రతి పిచ్చి కళను మనం నమ్మకూడదు. హల్లెలూయా. ఒకవేళ అందరూ ఉన్నారు ఇక్కడ, ఒకవేళ అది దేవుడి దగ్గర నుంచి వస్తే
నా మాటలు అర్థమవుతున్నాయా? ఒకవేళ కళ దేవుని దగ్గర నుంచి వస్తే ఆ కళను దేవుడు మరి ప్రజలకు చెప్పడానికి దేవుడు నీకు ఒక కలవరమును ఇస్తాడు. ఆ కళను నువ్వు ఎవరికి చెప్పాలో వారికి చెప్పేంత వరకు అయినా నీకైనా కలవరం రేపుతాడు ఆయన. బైబిల్లో ఉంది ఆ విధంగా. ఫరో కలగన్నప్పుడు అతడు కలవరపడ్డాడు. నెబుకద్నెజర్ కలగన్నప్పుడు అతడు కలవరపడ్డాడు. ఎందుకు కలవరం వచ్చింది? ఆ ఫరోకు వచ్చిన కళ దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఆ నెబుకద్నెజర్కి వచ్చిన కళ దేవుని దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి వారు కలవరం చెందారు. ఇది తప్పకుండా ఎవరో ఒకరికి చెప్పాలి, దాని అర్థం తెలుసుకోవాలి. ఆ ఫరో ఆ విధంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ నెబుకద్నెజర్ ఆ కళ యొక్క అర్థం ఏంటిదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు. దేవుని దగ్గర నుంచి వస్తే ఒకవేళ రాకపోతే నీకు ఏ కలవరాలు ఉండవు. సామాన్యంగా వచ్చే కళ లాంటిది అది. రకరకాలైన కళలు వస్తాయి. కాబట్టి అన్ని దేవుని దగ్గర నుంచి రావు. కొన్నిసార్లు నీవు బాగా అలసిపోయినప్పుడు కొన్ని రకాలైన కళలు వస్తాయి. కళలు రాని మనిషి అంటూ ఉండడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి కళ అనేది జరిగిపోయిన తర్వాత చెప్పేది కాదు. నీకు కళ వచ్చినప్పుడు నువ్వు ముందే చెప్పాలి. అంటే ముందే చెప్పాలంటే అది దేవుని దగ్గర నుంచి వచ్చినదై ఉండాలి. మాకు చూపించాడు మా విశ్వాసికి, మీరు వచ్చి మరి ఫలానా ప్రాంతంలో సువార్త చేస్తారని. ఎప్పుడు చెప్పాలి? ఇది రాకముందే, అయ్యా మీరు ఫలానా ప్రాంతానికి రాబోతున్నారట, మరి మీరు సువార్త కూటాలు ఏర్పాటు చేయబోతున్నారట, దేవుడు మరి నాకు చూపించాడు లేదా మా సంఘానికి చూపించాడు అని జరగక ముందే చెప్పాలి. అది వాక్యం. అది హల్లెలూయా. నిజమే, నేను చెప్పేది ట్రాక్లోనే ఉన్నదా? వాక్యమేనా అది? ఒకసారి మనము ఆ యొక్క ఆదికాండము 37వ అధ్యాయం ఒకసారి చదువుదాం. ఆదికాండము, దయచేసి ప్రతి ఒక్కరూ మరి బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడాలని కోరుతున్నాను. హల్లెలూయా. 37:5 నుంచి చదవండి. ఆదికాండం 37వ అధ్యాయము 5వ వచనం. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియజెప్పగా. అది ఎందుకు? యోసేపుకు కళ ఎక్కడి నుంచి వచ్చింది? అందరు గ్రహిస్తున్నారా? ఈ అనుభవం అందరికీ ఉంటుంది. ఒక కళ కానీ తన సహోదరులతో చెప్పగా అది ఎందుకు చెప్తున్నాడు ఆయన తన సహోదరులకు? చెప్పండి. దేవుడే చెప్పమన్నాడు. హృదయంలో అతనికి భారాన్ని పెట్టాడు. తన సహోదరుల విషయంలో అతనికి వచ్చిన కళ జరగక ముందే అతడు తన సహోదరులతో పంచుకుంటున్నాడు. కళలు ఎవరికి వస్తాయి చెప్పండి? మంచి వాళ్ళు ఉన్నారు. అరుణ్ కుమార్ గారు నాకు కళ వచ్చింది కాబట్టి మీ మధ్యలోకి వచ్చినాను ఎప్పుడు చెప్పడే? హల్లెలూయా. అట్లా గద్దించే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. హల్లెలూయా. ఆయన మాట్లాడిన మాటలు నేరుగా నాతో మాట్లాడుతున్నట్టు ఉంటాయి. ఎందుకంటే ఆయన మాట్లాడేటప్పుడు ఏదన్నా నాకు అవసరమైనది ఉంటే, సరిదిద్దుకునేది ఉంటే నేను సరిదిద్దుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఆ విధంగా దేవుని పైన ఆధారపడే అంత మంచి వ్యక్తికి మరి కళలు రావు. కళలు వస్తేనే నేను మీ మధ్యలోకి వస్తానని చెప్పడా ఆయన? మీటింగులు కళలపైన ఆధారపడతారా? వాక్యం బోధించడం ప్రతిదినం బోధించాలి. కళ వచ్చినప్పుడు బోధించేది కాదు. పౌలు గారు తిమోతికి ఏం రాశాడు? సమయమందును ఆ సమయమందును వాక్యమును ప్రకటించుము, బుద్ధి చెప్పుము, ఖండించుము, గద్దించుము అన్నాడు ఆయన. లేదు సార్, నాకు కలబడలేదు. ఎక్కడి కళ సార్ ఇది? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మళ్ళీ కళ ఎవరికి వస్తుంది? మన చర్చిలో ఉండే ముక్కుకు బేసరు, చెవులకు నగలు ధరించుకున్న ఆమెకు కళలు వస్తాయట. అన్ని విచిత్రమైన కార్యాలు. హల్లెలూయా. ఒకవేళ మన చర్చికి వచ్చి మనకు అనుకూలంగా బోధించకపోతే
ఇక మా విశ్వాసులందరికీ కల వచ్చింది, అందుకే అయ్యగారిని మేము పిలవట్లేము. ఇప్పుడు తప్పించుకుంటావు కానీ రేపు తప్పించుకోలేవు. తీర్పు దినాన ఆ యొక్క ఆరణి అగ్నిగుండానికి అబద్ధం పుల్పీట్ ఎక్కి అబద్ధాలు చెప్పినందుకు నువ్వు ఎట్టి పరిస్థితులు తప్పించుకోవు. ఈ ప్రసంగ వేదిక నీకు ఇచ్చింది దేని కొరకు? దేవుడు ఎందుకొరకు నీకు పుల్పీట్ ఇచ్చాడు? ఆయన నీ సొంత సంఘములు ఎందుకు ఇస్తున్నాడు? ఆయన ప్రజలకు సత్యాన్ని చెప్పి వారిని నువ్వు పరలోకాన్ని నడిపించాలని. నీ పుర్రెకు పుట్టిన ప్రతి అబద్ధపు కలలు చెప్పి గలిబిలి చేయడానికి కాదు. హల్లెలూయా. కాబట్టి సేవకులారా, తప్పకుండా ఇది అబద్ధమును ప్రసంగం చేయడానికి వేదిక కాదు ఇది. హల్లెలూయా. అందుకే ప్రవక్త ఏం జీవించాడో దాన్ని బోధించాడు ఆయన. ఏం బోధించాడో దాన్ని ఆయన జీవించాడు ఆయన. హల్లెలూయా. పిరికి వాడివైనప్పుడు నువ్వు ఎందుకు, నీకు ఎవడు చేయమన్నాడు సేవ? నీ చర్చిలో చాలామంది సిస్టర్లు సహోదరులు పంజాబీ డ్రెస్సులు వేసుకొని లెగ్గిన్స్ వేసుకొని నీ కళ్ళ ముందే తిరుగుతూ ఉంటే వారికి చెప్పడం చేతగానోడివి నీకు పుల్పీట్ ఎందుకంటాను నేను? ధైర్యవంతుడికి కావాలి పుల్పీటు. మన సేవకులు కోడిగుడ్డు సైతం పగలగొట్టలేని బలహీనుడు ప్రవక్త అన్నాడు. అంటే బుద్ధి చెప్పలేని వారు, ఖండించలేని వారు. దాని గురించి కలరాదా నీకు? సోదరులారా, మీకు దీనిపైన కలరాదా? ప్రభు యొక్క మూలవాక్యం ఇలాగ చెప్పింది, ఫలానా సహోదరి పంజాబీ డ్రెస్ వేస్తున్నది, సహోదరి ఇదిగో వాక్యంలో ఇలాగ రాయబడి ఉన్నది, దేవుడు నాకు ఈ కళనిచ్చాడు, ఈ రోజు నుంచి నీవు ఆ పంజాబీ డ్రెస్సులు మానుకోవాలని కళ ఎందుకు రాదు? అవునా? హల్లెలూయా. అది వాక్య ప్రకారంగా కళ వస్తే దాన్ని నమ్మాలే తప్ప మాకు అది వచ్చింది ఇది వచ్చింది నాకు అనిపిస్తుంది. ఏం చెప్పాలంటే, యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి. అతడు వారిని చూచి నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా మనము చేనిలో పనలు కట్టుచుంటిమి, నా పనలేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని. ఇప్పుడు యోసేపు చెప్పిన కళ ఏమైనా జరిగిందా? జరగలే. అప్పుడే తాజా కళ అది. ఆ కళని రాత్రి కన్నాడు, అప్పటికప్పుడే తీసుకొచ్చి తన అన్నలకు చెప్తున్నాడు. నిజమేనా? జరగక ముందే చెప్తున్నాడు ఆయన. నా పనలేచి నిలిచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడనని చెప్పాను. అది యోసేపు అభివేయబడుట, ఈ అన్నలు ఆహారం కొరకు ఐగుప్తుకు వెళ్ళుట, యోసేపు ముందు సాష్టాంగపడుట, ఇవన్నీ జరుగుతాయని దేవుడు ముందే యోసేపుకు కళ ద్వారా చూపించాడు. కానీ అన్నలు ఆ కళను ఇష్టపడలేదు. వారందరూ ఒకే తండ్రి బిడ్డలు కానీ తల్లులు వేరు. మరి ఆ అన్నలు వాక్య ప్రకారంగా ఉండరు. వారు తండ్రికి నమ్మకంగా లేనివారు. యోసేపు ఒక్కడే నమ్మకమైన వాడు. వారి తప్పిదాలన్నింటిని తీసుకొని పోయి యాకోబుకు చెప్పేవాడు. అందుకొరకే యోసేపు పైన పగబట్టారు. అంతేనా? ఈ బోయజ్ గారి పైన ఎందుకు పగబడతారు? ఉన్నదాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు కాబట్టి పగబడతారు, అంతే. హల్లెలూయా. నిజమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అందుకు అతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్మల్ని ఏలుదువా, మా మీద నీవు అధికార వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. అది ఇప్పుడు దేవుని దగ్గర నుంచి వచ్చిన కళ ద్వారా యోసేపు పైన వారు మరింతగా పగబట్టారు. ఎందుకంటే పగబడితేనే ఆ కళ నెరవేర్పు జరుగుతుంది. పగ ద్వారా వాళ్ళు ఏం చేయాలి? అతన్ని గుట్టలో పడేయాలి, అక్కడి నుంచి బయటికి తీసి ఆ యొక్క ఎవరికి ఇస్మాయిలీలకు అమ్మివేయాలి. ఇదంతా ఆ కళలోని భాగమే. వారు ఆ కళను అప్పటి నుంచే నెరవేర్చుకుంటూ వస్తున్నారు. కళ చెప్పడమే ఆలస్యం, ఆ కళ
నెరవేర్పు జరుగుతూనే ఉన్నది. అది నిజమేనా? హల్లెలూయా. అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరొక కలకంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడనని చెప్పాను. అది 11 నక్షత్రాలంటే 11 మంది అన్నలు, లేదా ఆ చిన్న బెన్యామిన్తో కలిపి ఎంతమంది? 11 మంది. యోసేపుతో కలిపి 12 మంది. నిజమేనా? ఇప్పుడు ఈ 11 నక్షత్రాలు ఎందుకు చెప్తున్నాడు ఆయన? అందులో యోసేపు, అతడు ఆ కలను కన్నది ఆయనే. ఆ యోసేపుకు మిగతా నక్షత్రాలు సాగిలపడాలి. చూడండి ఆ కళ ఎంత చక్కగా ఉన్నదో. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజేసినప్పుడు, లేదండి, ముందు చదవండి, ముందు మాట. ఇదిగో నేను మరొక కంటిని, అందులో సూర్యచంద్రులను, సూర్యుడు చంద్రుడును 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడనని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేనును నీ తల్లియు నీ సహోదరులను నిత్యముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతను గద్దించెను. ఇప్పుడు యాకోబు కూడా ఏం చేయాలి? యోసేపుకి సాష్టాంగ నమస్కారం చేయాలి. యాకోబు నమ్మినా నమ్మకపోయినా అది దేవుని దగ్గర నుంచి వచ్చిన కళ. అది హల్లెలూయా. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. అతడు సహోదరులు షెకెములో తన తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. చూసారా? యోసేపు అది జరగడానికి ముందే ఆ కళను తన యొక్క అన్నలతో చెప్పాడు, తన యొక్క తండ్రితో చెప్పాడు. ఆ యోసేపుకు వచ్చిన కళ కొన్ని సంవత్సరాల తర్వాత అది నెరవేర్పు జరిగిందా లేదా? అది దేవుని దగ్గర నుంచి వచ్చిందైతే ఆలస్యమైనా కానీ అది ఖచ్చితంగా జరుగుతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత మనము ఆ యొక్క దానియేలు గ్రంథం చూద్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి, లేదా ఆదికాండం 41వ అధ్యాయం 1 నుంచి చదవండి. ఆదికాండము 41వ అధ్యాయం 1 నుండి. ఆదికాండం 41:1. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అది ఇప్పుడు యోసేపు యొక్క కళ అయిపోయిందా? ఇప్పుడు ఫరోకు కళ వచ్చింది. కళ కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవి బలిసినైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుట పైకి వచ్చుచు జమ్ములో మేయిచుండెను. వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏడి ఒడ్డున ఆవుల దగ్గర నిలిచుండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. హల్లెలూయా. ఇప్పుడు ఆ 7 మంచి ఆవులంటే 7 సంవత్సరాలు, ఆ చిక్కిపోయిన ఆవులంటే 7 కరువు సంవత్సరాలు. కాబట్టి ఈ కరువు సంవత్సరాల ముందు ఆ యొక్క బలిసిన 7 ఆవులు కనుమరుగైపోయింది. కరువు వచ్చింది అనుకోండి, నీకు ఎంత ఉన్నా అది కనుమరుగైపోతుంది. అంతలో ఫరో మేలుకొనెను. అతడు నిద్రించి రెండోసారి కలగలేను. అందులో మంచి పుష్టి గల 7 వెన్నులు ఒక దంటును పుట్టుచుండెను. చదవండి. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు వాటి తర్వాత మొలిచెను. అదే కరువు. అప్పుడు నిండైన పుష్టి గల 7 వెన్నులను ఆ పీల వెన్నులను మృంగివేసెను. ఈ కరువు సంవత్సరాలు ఆ సమృద్ధి అయిన సంవత్సరాలను ఆ వెన్నులను మృంగివేసింది. అంతలో ఫరో మేలుకొని అది కళ అని గ్రహించెను. ఇప్పుడు ఆ కళ ఎక్కడి నుంచి చెప్పబడింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఎందుకు? అక్కడ యోసేపు ఉన్నాడు కాబట్టి ఆ కళను దేవుడు ఫరోకి ఇచ్చాడు.
లేకపోతే యోసేపు లేనట్లయితే అక్కడ ఫరోకు ఆ కళ కూడా రాదు. ఉన్నారా? అంత స్పృహలో ఉన్నారా? దేవునామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దీని అర్థం చెప్పాలి. దీని అర్థం చెప్పాలి. నిజమైన ఫరోకు వచ్చిన కళ యొక్క అర్థాన్ని చెప్పాలి. ఇప్పుడు ఆయన తన రాజ్యంలో ఉండే మంత్రగాళ్లను, శకునగాండ్రను, ఫైర్, శాంద్ర, కీమియా అనే వాళ్ళని పిలిచాడు ఆయన. ఓ షబరబరే వాళ్ళని పిలిచాడు ఆయన. బ్రాంది, సింధి అనే వాళ్ళని పిలిచాడు ఆయన. కానీ ఆ యొక్క కుడి పాదం సముద్రం మీద, ఎడం పాదం భూమి మీద ఎందుకు మోపాడు? ఈ శాంద్ర, కీమియా చెప్పలేకపోయాడు. ఈ బ్రాంది, సింధి చెప్పలేకపోయాడు. హల్లెలూయా. కానీ వెంకటేపాలెంలో ఉండే ఆ జాన్ గారిని పిలిపించారు. ఆయన చెప్పగలిగాడు ఈ కళకు అర్థం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నిజమేనా? చూడండి, ఇక్కడ కింది భాగాలు మనం చూస్తాం. చూడండి. తెల్లవారినప్పుడు అతని మనసు కలవరపడిన గనుక అతడు ఐగుప్తు శకునగాండ్రనందరినీ అక్కడ విద్వాంసులందరినీ పిలువనంపించి ఫరో తన కళలను వివరించి వారితో చెప్పిన గానే. ఇప్పుడు నేనేదో తమాషకు చెప్తున్నాను అనుకోకుండా, దయచేసి మీకు దేవుని వాక్యం పైన గౌరవం, మర్యాద ఉంటే ఈ శాంద్ర, కీమియా అనే వాళ్ళ దగ్గర, ఫైర్, అగ్ని అనే వాళ్ళ దగ్గర, అయ్యా మరి ఈ బలిష్ఠుడైన దూత దిగి వచ్చి ఒక పాదం సముద్రం మీద, ఒక పాదం భూమి మీద మోపాడు, ఎందుకో చెప్పండి సార్ అంటే, ఆ రోజు ఫరో కళకు ఆ మంత్రగాళ్ళు ఏమైనా చెప్పారా? ఇప్పుడు మంత్రగాళ్ళు లేరా? ఫరోకు వచ్చిన కళకాలంలో మంత్రగాళ్ళు ఉంటే ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథం అనేది ఎవరి దర్శనం? అది దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క ఆలోచన. అందుకొరకే ఆ కాలంలో ఉన్న మంత్రగాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. మంత్రగాళ్లకు, సోదగాండ్రకు ఈ ప్రకటన గ్రంథము బయలుపరచబడదు. అది దేవుని యొక్క దర్శనం, అది దేవుని యొక్క కళ. అది దాన్ని చెప్పాలంటే ఒక యోసేపు ఉండాలి, ఒక దానియేలు ఉండాలి. అందుకొరకే దేవుడు మనకు ఒక దానియేలును పంపించాడు, ఒక యోసేపును పంపించాడు. ఆయన ఈ కాలపు ప్రవక్త అయి ఉన్నాడు. నీవు ఏ కళ కావాలో చెప్పు, అడుగు, నీకు ఆయన అన్నీ చెప్తాడు ఆయన. హల్లెలూయా. విలియం బ్రెన్హాముకు తెలియనిదంటూ ఏమైనా ఉన్నదా? ఎందుకంటే దేవుడు 7వ దూత ద్వారా సమస్తాన్ని బయలుపరుస్తాడు ఆయన. అది 7వ దూత యొక్క అనువాదం కాదు, కానీ అది దేవుని దగ్గర నుంచి వచ్చిన అనువాదమై ఉన్నది. హల్లెలూయా. చదవండి. ఫరో తన కళలను వివరించి వారితో చెప్పాను గాని ఫరోకు వాటి భావము తెలపగల వాడెవడును లేకపోయేను. అప్పుడు పానదాయకుల అధిపతి నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును, భక్ష్యకారుల అధిపతిని, మా ఉభయులను రాజ సంరక్ష సేనాధిపతి ఇంట కావలిలో ఉంచెను. ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలు కంటిమి. ఎవరెవరు? పానదాయకుడు, భక్ష్యకారుడు ఇద్దరు కలగన్నారు. వారిద్దరికి వచ్చిన కలడు ఎవరు చెప్పారు? యోసేపు చెప్పాడు. దాని ప్రకారమే భక్ష్యకారుడు ఉరివేయబడ్డాడు లేదా చంపబడ్డాడు. పానదాయకుడు విడిపించబడ్డాడు. మరలా అతడు ఆ పోస్ట్లో నియమించబడ్డాడు. అయ్యా మాకు మరి మా ఇద్దరికి కళ వచ్చింది, ఆ కళ ప్రకారమే మరి మా ఇద్దరికి జరిగింది. కళకు అర్థం చెప్పేవాడు నీ దగ్గరే ఉన్నాడు. అతడు యోసేపు, అతడు చెరసాలలో ఉన్నాడు. కాబట్టి చూడండి, నీవు హీరో కావాలంటే హల్లెలూయా దేవుడే నిన్ను ఆ విధంగా హల్లెలూయా తయారు చేసి ఉండాలి ముందే. ఒకవేళ ఆ ఫరోకు కళ రాకపోతే యోసేపు ఎక్కడుండేవాడు? చెరసాల్లోనే ఉండేవాడు. యోసేపు చెరసాల నుంచి బయటికి రావాలంటే, అలాగనే నువ్వు చిక్కుకున్న ప్రతి సమస్య నుంచి బయటికి రావాలంటే దేవుని యొక్క చూపు నీ పైన ఉండాలి, దేవుని యొక్క కనుదృష్టి నీ పైన ఉండాలి. హల్లెలూయా. ఉండాలంటే నువ్వు దేవునికి నమ్మకస్తుడుగా ఉండాలి. ఆ బోయజు కనులు రూతు పైన ఉండాలంటే రూతు బోయజు యొక్క పొలంలో ఉండాలి. హల్లెలూయా.
ఆమె బోయజు ద్వారా ఆమె దయ పొందినది. బోయజు ఆమె పైన జాలి పడ్డాడు. అందుకొరకు ఆమె బోయజు యొక్క భార్యగా మారింది. ఆమెను గమనిస్తున్నాడు ఆయన. ఆమె ఎవరితో పరస్కాలు ఆడకుండా తన అత్త కొరకు ఆహారాన్ని స్వీకరించి చక్కగా ఆమెను పోషిస్తున్నది ఆమె. హల్లెలూయా. ఈరోజు అదే బోయజు మనకున్నాడా? అవే కనులు మనల్ని చూస్తున్నాయా? కాబట్టి నీకున్న ప్రతి యోసేపును తప్పించిన దేవుడు నీ ప్రతి సమస్య నుంచి నిన్ను తప్పించగల సమర్థుడు ఆయన. ఆ రోజు షడ్రక్ మెషకులు చెప్పారా, మా దేవుడు ఈ అగ్నిగుండం నుంచి తప్పించగల సమర్థుడు. ఒకవేళ ఆయన తప్పించకపోయినా మా దేవుడే దేవుడు, ఇక ఏ దేవుడిని మేము అంగీకరించమని అన్నారు వాళ్ళు. హల్లెలూయా. నిజమేనా? ఎంతమంది సంతోషిస్తున్నారు? మరి నాకు వాక్యము చెప్పడం తప్ప వేరొకటి నాకు తెలియదు. మరి మా అయ్యగారు భలే నవ్విస్తాడనండి, నాకు రాదు అది. నాకు పిట్ట కథలు చెప్పడం నవ్వించడం నా వల్ల కాదు. ఒకవేళ మీకు అట్లాగా కమేడియను విదూషకులు కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ నాకొక్కటే వాక్యం కొరకు నిలబడడం, వాక్యాన్ని చెప్పడమే నేను నేర్చుకున్న విద్య. దేవునామానికి స్తుతిమహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, ఇప్పుడు యోసేపు యొక్క కళ అయిపోయింది, ఆ యొక్క ఫరో యొక్క కళ అయిపోయింది. ఇప్పుడు నెబుకద్నెజర్ యొక్క కళను మనం చూద్దాం. సరే, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. నెబుకద్నెజరు తన ఏలుబడినందు 2వ సంవత్సరమున కలను కనెను. అందును గూర్చి ఆయన మనసు కలత పడగా. మీకు అర్థమవుతుందా? నేను చెప్పేది దయచేసి జాగ్రత్తగా మీ మనసులో పెట్టుకోనండి. మరియా ఎప్పుడైతే గాబ్రియల్ ఆమె దగ్గరికి వచ్చాడో ఆమె ఆ మాటను ఏం చేసింది? తన హృదయంలో తన భద్రపరుచుకున్నది. యోసేపు వచ్చిన కళ తన తండ్రికి చెప్పినప్పుడు యాకోబు దాన్ని ఏం చేశాడు? దాన్ని తన హృదయంలో భద్రపరుచుకున్నాడు. అలాగనే సంఘ కాపురి చెప్పే మాట మనం ఎప్పుడు భద్రం చేసుకోవాలి. అప్పుడు మనకు ఈ పరిస్థితులు వచ్చినప్పుడు అందులో నుంచి మనం ఈజీగా మనము బయటపడగలం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆ రోజు ఫరోకు కలవరం వచ్చింది, ఇక్కడ నెబుకద్నెజర్ కూడా కలవరం వచ్చింది. ఎందుకు? అది దేవుని దగ్గర నుంచి వచ్చిన కళ కాబట్టి. ఫరో ఈ ఒక్క కళ కన్నాడా? చాలా కళలు కన్నాడు. కానీ ఏ కళలు కన్నప్పుడు వానికి అంత కలవరం రాలేదు. కానీ దేవుని దగ్గర నుంచి ఎప్పుడైతే కళ వచ్చిందో అది అతని ఎంతో తీవ్రంగా కలిచివేసింది, అదెంతో అతనికి కలవరాన్ని ఇచ్చింది. హల్లెలూయా. అందును గూర్చి ఆయన మనస్సు కలత పడగా ఆయనకు నిద్ర పట్టకుండేను. కాగా రాజు తాను. చూడండి, అది దేవుడు కార్యం చేస్తున్నప్పుడు ఆ విధంగా ఉంటుంది. మరి ఆ రోజు దేవుడు రంగం మీదకి వచ్చి ఆ అహస్వరోసు రాజు నిద్ర పట్టకుండా అటు ఇటు కాలు గాలిన పిల్లిలా అటు ఇటు పరిగెత్తాడు. ఎందుకు? అతని హృదయంలో కలవరం ఉన్నది. యూదా జాతిని కాపాడమనే ఆజ్ఞ దేవుడు తెలియకుండానే ఆ అహస్వరోసు రాజులో పెట్టాడు. నేను ఏదో మర్చిపోయాను, ఏదో జరిగింది. అప్పుడు ఆయన అప్పటికప్పుడు పుస్తకాన్ని పట్టుకొని రమ్మన్నాడు. ఆయన, నేను అపాయకరమైన స్థితిలో ఉన్నప్పుడు నన్ను కాపాడింది ఎవరు? అయ్యా, ఎవరు? ఆ యొక్క మొర్దెకై. కాబట్టి నేను అతనికి ఎందుకు సన్మానించలేదు? నేను ఎందుకు మర్చిపోయాను? ఎందుకు దేవుడు అతనికి మతి మరిపించాడు? ఎందుకంటే ఇట్లాంటి అపాయకరమైన పరిస్థితి యూదులకు వచ్చినప్పుడు దేవుడు అతనికి జ్ఞానం ఇవ్వాలని. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు మనకు ఆ పరిస్థితి కల్పిస్తాడు. ఆయన కొన్నిసార్లు మనకు రావాల్సిన సాయం రాకుండా ఆగిపోతుంది. ఆగిపోయిందనంటే దేవుడు నిన్ను మర్చిపోయినట్ట? యూదా జాతిని దేవుడు మర్చిపోయినట్ట? ఆ మొర్దెకైని మర్చిపోయినట్ట? కానీ దానికి ఒక తగిన సమయం ఉన్నది. ఆ సమయంలో తప్పకుండా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన ఆ యోసేపు అన్నాడు, అయ్యా నా గురించి రాజుగారికి చెప్పి నన్ను విడిపించమన్నాడు. కానీ ఆ పానదాయకుడు మరిచిపోయిండు. కానీ మతి మరుపునిచ్చింది ఎవరు? దేవుడే. కానీ ఫరోకి కళ రావాలి. ఆ కళ వచ్చినప్పుడు అతడు అందరిని వెతకాలి.
అప్పుడు ఈ పానదాయకుడు చెప్పాలి. ఒకవేళ అప్పటికప్పుడే పానదాయకుడు చెప్తే విలువ ఉండకపోయేది యేసేపుకి. హల్లెలూయా. అందుకొరకే ఆయన దేశంలో ఉండే ఈ మంత్రగాళ్ళు, సోదెగాండ్రు, ఫైరు, బ్రాంతి, సింధి వీళ్ళందరినీ పిలిచి అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పలేకపోయారు. కానీ దీన్ని చెప్పగల ఒక సమర్థుడు కావాలి. అప్పుడు నా దగ్గర గొడ్డు మాంసం తినేటోళ్ళు, మీరు తినరా సార్ అది తర్వాతలే, కానీ పంది మాంసం తినేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసి బాడీలు పెంచి నా దగ్గర ఈ మంత్రగాళ్ళు ఒక్కడన్నా ఈ కళకు అర్థం చెప్పరా అంటే ఒక్కడు చెప్పకపోయే. నిజమేనా? కానీ ఒకే ఒక్కడు చెప్పాడు. దాని ద్వారా ఫరో యొక్క దయను పొందాడు యోసేపు. ఆమేన్. అతడు మరి అక్కడ ప్రధానమంత్రి అయ్యాడు. యోసేపును కలవకుండా ఎవరు ఫరో దగ్గరికి రాకూడదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇది చదవండి. ఓకే. నేను కాగా రాజు తాను కలిన కలలను తనకు చెప్పుటకై శకునగాండ్రను గారడే విద్య గలవారిని. ఎందుకంటే ఆ నెబుకద్నెజరుకు తెలిసిన విద్య అంతా ఏంటిది? గారడి వారు. ఎందుకంటే అక్కడ దేవుని భయం ఉన్న దేశం కాదు అది. వారంతా విగ్రహారాధికులు. ఎవరు? ఆ బబులోను. అందుకొరకే దేవుడు ఆ కల్దీల ప్రాంతం నుంచి అబ్రహామును పిలిచాడు. ఆ బబులోను నుంచి అబ్రహామును పిలిచాడు. ఎందుకంటే అది భయంకరమైన విగ్రహారాధన ప్రాంతం. నిజమేనా? అందుకొరకే ఇతడికి ఉన్న ఆ కార్యం ఏంటిది? గారుడు విద్య గలవారు, మంత్రగాళ్ళు, సోదెగాండ్రు. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను గారడి విద్య గలవారిని మాంత్రికులను కల్దీలను పిలువనంపడని ఆజ్ఞయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. రాజు వారితో నేను ఒక కలగంటిని ఆ కలవభావము తెలుసుకునే వలనని నేను మనోవ్యాకుల మంది ఉన్నాను అనగా కల్దీలు సిరియా భాషతో ఇట్లనిరి. చూడండి, సిరియా భాషలు మాట్లాడేవారు. ఉదర్సే ఆయే ఏ ప్రవీణ్ కుమార్ ఉదర్సే ఆయే బబులోని దేశం నుంచి వచ్చిండు. ఈ శాంద్రా కిమియా అక్కడి నుంచి వచ్చారు వీళ్ళు. హల్లెలూయా. వారు సిరియా భాషలో ఇట్లనిరి రాజు చిరకాలము జీవించును గాక తమరి దాసులకు కల సెలవీయుడి మేము దాని భావమును తెలియజేసిదము. రాజు నేను దాన్ని మర్చిపోతుని గాని దేవుడే మర్చిపోయేటట్టు చేశాడు. ఇప్పుడు ఏం చెప్పాలి? రాజుకు వచ్చిన కళను చెప్పాలి, దాని అర్థాన్ని చెప్పాలి. హల్లెలూయా. పీనుగు ఎక్కడుండు అక్కడ గద్దలు పోగొను అని అంటే ఏం చెప్తాడు వాడు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాజు నేను దాన్ని మర్చిపోతుని గాని కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తునీలుగా చేయబడదురు. అది ఒకవేళ యోసేపు గారికి అక్కడ లేకపోతే వీళ్ళందరూ తుత్తునీలుగా చంపబడేవారు. కానీ ఆ యొక్క దానియేలు లేకపోతే వీళ్ళందరూ చంపబడేవారు. ఆ దానియేలును బట్టి దేవుడు ఆ యొక్క నెబుకద్నెజరు వీళ్ళందరినీ వదిలేశాడు. నిజమేనా? విలియం బ్రెన్హామ్ లేకపోతే ఈ భూమి ఎప్పుడో కాలిపోవాలి. ఎందుకు? యెహోవా మహాదినం రాకమునుపు నేను ప్రవక్తగు ఆయనను బట్టి, ఆయన వర్తమానాన్ని బట్టి ఈ శాంద్రా కీమియాలకు కృప అనుగ్రహించబడింది. ఓ రబా శబా రబా అనే వాళ్ళకు కొద్దిగా కృప అనుగ్రహించబడింది. ఆ రోజు ఆ మంత్రగాళ్ళకి ఎట్లయితే విడుదలనిచ్చాడో ఈ రోజు కూడా అంత. ఈ వధువే లేనట్లయితే ఆ కిమ్ జంగాడు దీన్ని ఎప్పుడో బూడిద చేసేవాడు. ఆ పుతిన్ తాత ఎప్పుడో బూడిద చేసేవాడు. కానీ ఒకే ఒక చిన్నదాన్ని బట్టి, హల్లెలూయా, ఎవరా చిన్నది? ఆ చికాగో చిన్నది ఎవరు? ఆ భూలోకపు చిన్నది ఎవరు? ఆమెను బట్టి ఈ భూమి పైన ఆయన కనికరం కలిగి ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఈ చిన్నదిలో ఆయనకు రక్తం ఉన్నది. ఆయన రక్తాన్ని బట్టి ఆయన ఈ భూమి పైన జరుగుతున్న పాపాన్ని ఆయన విడిచిపెట్టేస్తున్నాడు. ఆయన తాను చేయదలుచుకున్న ఆ యొక్క ఉగ్రతను, ఆ ప్రళయాన్ని ఆయన తీసుకొని రాకుండా
ఈ చిన్నదాన్ని బట్టి వదిలేస్తున్నాడు ఆయన. ఏమో సార్ మీరు అంత గట్టిగా చెప్పినా మాకెందుకునో నమ్మబుద్ధి కావట్లేదు. నమ్మకపోతే నా ఫాల్ట్ కాదు అది. నమ్మకపోవడం అనేది నీవు అవిశ్వాసివి కాబట్టి నమ్మలేవు. అయితే విశ్వాసి ప్రతిదాన్ని నమ్ముతాడు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అబ్రహాము, ప్రభువా నాకు పునాదులు గల పట్టణం ఇస్తాను, నాకు చూపిస్తేనే సరే, లేకపోతే లేదు ఆయన. కానీ విశ్వాసం ద్వారా నిజమేనా ఉన్నట్టుగా చూశాడు ఆయన. మరి మనము అబ్రహాం యొక్క బేటీ అయితే మనం కూడా అదే చేయాలి. అబ్రహాం ఎట్లయితే విశ్వాసం కలిగి, స్థిరబుద్ధి కలిగి, ఒక నిశ్చయిత కలిగి ఉన్నాడో అదే విధంగా మనం ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అర్థమవుతున్నాయా? మరి ఇది ఈరోజు పూర్తి కాదు, సరే, అయినా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, చదవండి సార్. కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తునీలుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంటకుప్పగా చేయబడును. కలను దాని భావమును తెలియజేసిన ఎడల దానములను బహుమానములను మహాఘనతయు నా సముఖములో నొందుదురు గనుక కలను దాని భావమును తెలియజేయడనగా వారు రాజు ఆ కలను తమరి దాసులమైన మాకు చెప్పని ఎడల మేము దాని భావమును తెలియజేసేదమని మరలా ప్రత్యుత్తరం ఇచ్చిరి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దానియేలు హీరోగా ఉండాలంటే, ఇప్పుడు దేవుడు ఆ నెబుకద్నెజరు యొక్క కళను, ఆ భావమును, అతనికి వచ్చిన దాని యొక్క కళను, దాని భావాన్ని చెప్పే కృపను ఇప్పుడు ఎవరికి ఇవ్వాలైనా? దానియేలుకి ఇవ్వాలైనా. దానియేలు పోయి ప్రార్థించాడు. దేవుడు ఆ కళను ఆ యొక్క దానియేలుకి చెప్పాడు, దాని యొక్క భావాన్ని దానియేలుకి చెప్పాడు. అప్పుడు ఆయన ఆ యొక్క నెబుకద్నెజరు ఎదుట వచ్చి, అయ్యా నెబుకద్నెజరా రాజా, ఇది నేనేదో భక్తిపరుడనని దేవుడు నాకు చెప్పలేదు. ఆయన కృపా కనికరం గలవాడు కాబట్టి ఆయన కృప చేత నేను ఈ కళను చెప్పగలుగుతున్నాను. ఆయన ఆ యొక్క కళకు అర్థాన్ని నేను చెప్పగలిగే ఆ కృపను, జ్ఞానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. అయితే ఈ బహుమతులు ఆయన తీసుకోమనంటే, ఈ బహుమతులు నువ్వే తీసుకోమని అన్నాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఏంటిది? ఈరోజు అదే మన శాంద్ర కిమియా ఉంటే, సార్ ఇంకా ఎంత ఎండి ఉంటే అంత ఎండి, అరే మన కారులో పెట్టండి రా, డిక్కీ ఓపెన్ చేయండి, మొత్తం కారులో పెట్టేసేయండి. కానీ దేవుని మనిషికి వెండి బంగారాలు దేనికి? అందుకే విలియం బ్రెన్హాం ప్రార్థన చేస్తే ఒక సోదరి బాగుపడ్డది. $50,000 చెక్ ఇస్తే ఏం చేశాడు ఆయన? పరాపరమని చింపేశాడు ఆయన. అదే ఇప్పుడు మన స్వచ్ఛమైన వాక్యం చెప్పి అయ్యగారు అయితే వెంటనే దాన్ని చెక్కుని క్యాష్లో మార్చేసి వేరే దేశాలకు తరలించేవాడు. కానీ విలియం బ్రెన్హాం ఎవరు? ఆయన దేవుని యొక్క దాసుడు. ఆయన ఆ యొక్క దానియేలులో ఉన్న అదే దేవుడు విలియం బ్రెన్హాంలో ఉన్నాడు. ఎలీషాలో ఉన్న దేవుడు విలియం బ్రెన్హాంలో ఉన్నాడు. అందుకొరకే విలియం బ్రెన్హాంకు జీవితం అంటే నాకు చాలా ఇష్టం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆయన జీవిత చరిత్రను చదువుతున్నప్పుడు నిజంగానే నీకు ఏడుపు రాకుంటే నువ్వు నిజంగా కఠినాత్ముడివి. ఆ జీవిత కథ చదివినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఏడ్చి తీరాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నిజంగా చాలా అద్భుతకరమైన జీవిత చరిత్ర అది. నిజంగా మనల్ని ఆకర్షించే జీవితం అది. హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతున్నదా? ఆ యొక్క యోసేపు కలగన్నాడు, ముందే చెప్పాడు. ఆ యొక్క ఫరో కలగన్నాడు, జరగకముందే అది అతని కలవరపరిచింది. ఆ నెబుకద్నెజరు కలగన్నాడు, అది జరగకముందే దానికి అర్థం చెప్పబడింది. ఇప్పుడు నెబుకద్నెజరుకు వచ్చిన ఆ కళలోనే మనం ఉన్నాం. ఆ యొక్క చేతి సాయం లేకుండా తీయబడిన ఒక రాయి వచ్చి ఆ ప్రతిమను తుత్తనీలుగా చేయుట. ఇప్పుడు పాదం యొక్క కాలంలో మనం ఉన్నాం. ఈ బాడీ అంతా నిలబడే దేనిపైన? పాదాల పైన. కాబట్టి దయ్యం యొక్క ఈ 4 సామ్రాజ్యాలు పూర్తి చేసుకుంటూ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? అది పాదం యొక్క కాలంలోనికి వచ్చేసింది.
హల్లెలూయా. ఇప్పుడు ఇది కూల్చబడే కాలం, చేతి సాయం లేకుండా తీయబడిన రాయి ఎవరు? ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ లోక రాజ్యాలన్నీ ఒకరోజు ఆయన రాజ్యంగా మారిపోతున్నది. హల్లెలూయా. అయితే మనము ప్రవక్త చెప్పిన ఆ స్త్రీ వస్తుందేమో అనుకున్నాం, కానీ ఇంకా సమయం రాలేదు. ట్రంప్ తాత వచ్చి ఇప్పుడు మనం ఇంకా నిరీక్షణ కలిగి ఉండాలని ఇప్పుడు మనకు కొద్దిగా ఓర్పును తీసుకొని వచ్చాడు ఆయన. ట్రంప్ తాత వచ్చాడు అంటే మనం ఇంకా కనిపెట్టాలని. ఒకవేళ వచ్చేసారికైనా స్త్రీ వస్తుందేమో అని ఎదురు చూస్తాం, కానీ వచ్చేసారి పురుషుడు రావచ్చు. అంటే వర్తమానంలో ఉండేవారు కూడా విసుగు చెందాలి. అమ్మా ఇప్పుడు వస్తుందేమో స్త్రీ, అప్పుడు వస్తుందేమో స్త్రీ. కొన్నిసార్లు ఆయన పరీక్షిస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన రాకడను గురించిన వాగ్దానము ఏమాయనని ప్రజలు అనుకోవాలి. ఇప్పుడు క్రైస్తవులు అన్ని జనులు కలిసి హమ్ తుమ్ భాయ్ భాయ్, రాకడ లేదు, ఏం లేదు, అంతా తినుడు తాగుడే. అది రాబోయే రోజుల్లో వస్తుంది. అది దానికి తప్పుడు అర్థాలు చెప్పేవాళ్ళు వస్తారు. ఆయన రాకడంటే ఏదో కాదు సార్, ఆయన వాక్యం రావడమో లేకపోతే ఏదో చెప్పుకొని పబ్బం గడిపేవారు ఇంకా రాబోయే రోజుల్లో బోర్డు మంది తయారవుతారు. మరి ఎంతమంది ఊడుతారో ఎంతమంది ఉంటారో తెలియదు. కానీ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ముద్రించబడిన వారు ఎక్కడికి పోరు. వారింటికి పోయి నేను బతలాడాల్సిన అవసరం లేదు, కొబ్బరి నూనె రాయాల్సిన అవసరం లేదు, వారిని దువ్వాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఆమెను ఆయన జగత్ పునాది వేయబడక ముందే ఆయన తన రక్తంతో తన గ్రంథంలో రాశాడు. ఆయన ఆమెను ఆపగలిగే కార్యాలు ఈ భూమి మీద ఒక్కటి కూడా లేవు. వధువును ఆపే కార్యాలు ఒక్కటి కూడా లేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది సార్ కళ లెక్క అసలైన అర్థాలు ఇందులో బైబిల్లో పెట్టుకొని మరేం లేదు, మా విశ్వాసికి కళ వచ్చింది, మరి నువ్వేం చేస్తావు, నీకెందుకు రాలేదు అంటాను నేను. విశ్వాసిగాడా? హల్లెలూయా. సరే, ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటాను. మరి ప్రవక్త చెప్పిన వర్తమానంలో ఒక 2 భాగాల దగ్గర నేను చదివి మరి ముగిస్తాను. ఒకసారి దేవుని యొక్క వరములు ఎల్లప్పుడూ వాటి స్థానమును, దేవుని యొక్క వరములు ఎల్లప్పుడూ వాటి స్థానమును తీసుకున్నానని దేవుడు ఆ విధముగా ఒక చిన్న మార్గమును, ఎంతో వింతైన విషయం, దేవుడు ప్రజలతో కలల ద్వారా మాట్లాడును. ఎట్లా మాట్లాడతాడు? నేనది నమ్ముతున్నాను. అయితే దేవుడు ఈ విషయంలో చేయుట 2వ శ్రేణికి చెందినది. కళల ద్వారా మాట్లాడడం అనేది 2వ శ్రేణికి చెందినది. ఒక కళ అది సరిగా అనువదించబడితే అది ఒక దర్శనం ఎలాగో అలాగవుతుంది. అది ఒక కళ ఉండి అనువదించబడితే పూర్వకాలం నుండి, పాత నిబంధనల నుండి, యుగ యుగములలో నుండి దేవుడు దాన్ని వినియోగించుచుండెను, తిరిగి కడవరి దినములలో వినియోగించునని వాగ్దానములు చేశాను. ఆ ఆమోసు గ్రంథంలో మరల నేను నా ఆత్మను కుమ్మరిస్తా అన్నాడు. ఇందాక మనం మూలవాక్యం చదివాం, అదే కడవరి వర్షం, తొలకరి వర్షం మరియు కడవరి వర్షం. తిరిగి కడవరి దినములలో వినియోగించునని వాగ్దానములు చేశాను. ప్రజలు కడుపు నిండా తిని ఇంకా ఏవేవో చేసి, వింటున్నారా? ప్రజలు కడుపు నిండా తిని ఇంకా ఏవేవో చేసి భయంకరమైన కలలు కంటారు. బిర్రుగా తిన్నప్పుడు కూడా కలలు వస్తాయి, ఎటేటో పిచ్చి పిచ్చిగా తిరిగినప్పుడు కలలు వస్తాయి. అది కాదు, అవి వాస్తవమైన ఆత్మ సంబంధమైన కళలు కావు. జరిగిపోయిన తర్వాత చెప్పేవి వాస్తవమైన సరైన కళలు కావు. చూడండి, సంబంధమైన కళలు కావు. నీవు అది చదివినప్పుడు అది స్పందించదు. అందులో కొన్ని వాస్తవమైనవిగా అనిపించవచ్చును, అయినప్పటికీ నిజమైనవి కావు. అవి ఐహికమైనవి. ఇక్కడ మందిరంలో దేవుడు ప్రజలకు కలలు ఇస్తాడని మనకు తెలుసు. అవి అర్థం చెప్పబడినవి, అది జరిగినవి,
మరియు అది నిజమైనవి. అయితే అది చేయుటలో అవి రెండో శ్రేణికి సంబంధించినది. అవునా? హల్లెలూయా. మరి 20 పేర అప్పుడు అవి జరిగి ఉండేనటకు కారణం ఏదనగా అప్పుడక్కడ ఆ సమయంలో ప్రవక్త లేడు కనుక. అవునా? యోసేపు మరియు దానియేలు మరియు పాతకాలపు ప్రవక్తల వలె కళకు అర్థం చెప్పుటకు ప్రవక్త లేడు. 400 సంవత్సరాల వరకు వారికి అక్కడ ప్రవక్త లేడు. ఎందుకు దేవుడు యోసేపును కళల ద్వారా దర్శించాడనంటే ఆ కాలంలో ఎవరు లేరు, ప్రవక్త లేడు. దేవుడు కళను వినియోగించాను. కానీ ఇప్పుడు ప్రవక్త ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఉన్నప్పుడు నీ విశ్వాసాలకు వచ్చిన ప్రతి కళను నమ్మడానికి లేదు. తన సొంత బిడ్డ యొక్క క్షేమం కొరకై దేవుడు కళలను వినియోగించాడు, ఆయన చేశాడు. యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను బహిరంగంగా ప్రదర్శనకు చూపుటకు ఇష్టపడక ఆమెను రహస్యంగా విడనాడుటకు అతడు ఉద్దేశించగా ఆయన అతనితో చెప్పాను. గాబ్రియేలు తనను దర్శించి అతడు ఏమి చెప్పినది అతనికి ఆమె చెప్పి ఉండేననుటకు సందేహం లేదు. అయితే ఆమె తల్లి ఉండుట అతడు చూచినప్పుడు అది బహు అసాధారణమైనది. అది ఒక వ్యత్యాసకరమైన విషయమై ఉండేను. తెలుసా? అదే సంగతి ఈ రోజు కూడా. అవునా? దేవుడు అసాధారణమైన సంగతులను చేయును. అదెంత వరకనగా చివరకు నీతిమంతుడే అది అర్థం చేసుకోలేకపోయాడు. బైబిల్ ఏం చెప్పింది? యోసేపు నీతిమంతుడై ఉండి. హల్లెలూయా. సరే, ఆ తర్వాత షాలోం అనే వర్తమానం 28వ పేర. షాలోం అనే వర్తమానము 28వ పేర. ఒక కళనున్నది రెండవది అనగా ఒక ప్రక్కకు చివరిది. ఎందుకనగా ప్రజలు సరైనది కాని కళలు కనుచునుట జరుగును. కానీ ఆ దినమున దేశంలో ఏ ప్రవక్తవి లేడు. చూడండి, అక్కడ ప్రవక్త లేడు. కాబట్టి దేవుడు తాను దేనిని వాడుకోవలసి ఉన్నాడో దానిని వాడుకొనెను. మనము ఆయనకు సమర్పించినట్లయితే, అంటే మనము దేవునికి సమర్పించుకున్నట్లయితే ప్రతి జ్ఞానమును అనగా మనము చేయు ప్రతి దానిని దేవుడు వాడుకొనగలడని బోధించుచున్నది. అయితే అది మొదటగా దేవునికి సమర్పించబడవలెను. నీ ధ్యానము వలె నీ కలగా ప్రతిబింబించును. చూడండి, ఎందుకనగా అది మీ అంత మనస్సు. మీరు మీ కళను పరిశీలించిన ఎడల అది మీరు ఆలోచించినది ఏదో అయి ఉండును, అట్టి రీతిగానే ఉండును. మామూలుగా మీరు చూచారా? మీ మనస్సు దేవునిపై ఉండనియండి. అప్పుడు చూడండి, అది ఆయన కొరకు ఒక దానిని ప్రతిబింబింపజేయును. నీవేమై ఉన్నా కానీ దానిని ఆయన కొరకు ప్రతిబింబజేస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సరే, మరి ఇంకొక మాట ప్రవక్త చెప్పింది నేను చదువుతాను, చూడండి. అంతమెక్క సూచన ఇదేనా అనే వర్తమానము. అంతమెక్క సూచన 26వ పేర. ఇప్పుడు ఆ దర్శనములలో మరియు ఆ వివరణలతో. సరే, నేను చదువుతున్నాను. ఇప్పుడు ఆ దర్శనంలో మరియు ఆ వివరణలో నేను ఖచ్చితంగా చూడనిదే ఏ కళ వివరణ కానీ నేను చెప్పను. దానిని దర్శనం ద్వారా చూడవలసి ఉన్నది. ఆ కళ ఏమిటని చూడవలసి ఉన్నది. మీలో అనేకులు మీ కళలను నాతో చెప్పిరని మీకు తెలియను. అయితే నేను దానికి ఏమీ చెప్పి ఉండను. వారు చెప్పంగానే నేను ప్రవక్త కాబట్టి దానికి ఏది పడితే అర్థం చెప్పడట ఆయన. ఎందుకు? ఆయన దేవుణ్ణి సంప్రదించాలి. దాని సరైన అర్థం ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. ఆ కళ నాకు మరలా వచ్చుట నేను చూచినప్పుడు
ఆ వ్యక్తికి దేవుడు ఏ కళ ఇచ్చాడో మరలా దేవుడు అదే కళను ప్రవక్తకిస్తాడు, దాని అర్థాన్ని కూడా ప్రవక్తకిస్తాడు ఆయన. మరలా వచ్చుట నేను చూచినప్పుడు ఆ కళను గురించి మీరు పెట్టిన దాన్ని కూడా చెప్పి ఉన్నాను. అది నిజమని మీరు ఎరిగి ఉన్నారు. అది నిజమైన ఎడల ఆమేనని చెప్పండి. మీరు నాతో చెప్పినవి నేను మీతో చెప్పి ఉన్నాను. అందువలన మీరు చూడండి, అది నెబుకద్నెజరు రాజుకు వచ్చినట్లున్నది. నేను కనిన కలలు నాతో చెప్పకపోయి ఉంటే నీవు దాని వివరణ కలిగి ఉన్నావని నాకెట్టు తెలియను అని అడిగాను. అయితే అన్ని అనుభూతులను తీసుకొని ప్రభువు సెలవిచ్చుచున్నాడుగా చెప్పకూడదు. అంటే మన సొంత అనుభూతులను దేవుడు ఇలాగూ చెప్పాడని చెప్పకూడదట. అర్థమవుతున్నదా? నీకు వచ్చిన ప్రతి పిచ్చి కళకు నువ్వే అర్థం చెప్పుకొని, నీ విశ్వాసాలు అర్థం చెప్పుకొని అది దేవుడు చెప్పాడని చెప్పకూడదు. అది అబద్ధం, అది చెప్పకూడదు. మనం అలా చేయకూడదు. మనము నేరుగా ఎందుకు ఇవన్నీ పిచ్చి బుద్ధులు అంటే వర్తమానం పైన ఆధారపడక, నిజమేనా? మనం అలా చేయకూడదు. మనం నేరుగా ఆయన శబ్దమును వినవలసి ఉన్నాము. దేవుని దగ్గర నుండి జవాబు రావాలి. అప్పుడు అది దేవుడు చెప్పినదని చెప్పవచ్చు. ఒక అనుభూతి కాదు, నాకేదో అనిపిస్తుంది ఇట్లే కావచ్చు అనుకున్నది కాదు, నీ అనుభూతి కాదు, లేక ఒక భావన కాదు. అది ఎంతగా మనలను నమ్మించుటకు ప్రయత్నించినాను సరిగా ఉన్నను మనం దాన్ని నమ్మకూడదు. అది ఇలా ఉండవలసి ఉన్నదని నేను నమ్ముచున్నానని మనము స్థిరముగా చెప్పవలెను. అయితే మీరు ప్రభు సెలవిచ్చుచున్నాడని మాట్లాడిన ఎడల అది మీరు కాదు. వేదికపై గమనించండి. అది ఎప్పుడైనా తప్పిపోవుట చూచారా? ప్రభు సెలవిచ్చుచున్నాడు అన్నది పరిపూర్ణమైనది. ఏది పరిపూర్ణమైనది? యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడన్నది పరిపూర్ణమైనది. అది తప్పిపోదు. అది ప్రభు సెలవిచ్చినదిగా ఉన్నంత కాలం అది తప్పిపోవుటకు వీలు లేదు. అయితే ఇంతవరకు ఆయన నన్ను కాపాడుచు వచ్చెను. ఎందుకనగా నేను ఆయన కొరకు వేచి ఉంటిని. పలుకుబడి కొరకు నేను ప్రయత్నించలేదు, లేక వ్యర్థమైన మానవ మహిమ కొరకు మాట్లాడలేదు. నేనెంతో వినయముగా జీవించుటకు ప్రయత్నించాను. ఒక క్రైస్తవుడు జీవించవలసిన జీవితమును జీవించాను. అది నాకుగా నేను చేయలేదు. అయితే ఆయన నా కొరకు ఈ దినము వరకు చేయుచున్నాడు. నేను చెప్పుచుండు ప్రకారము ఆయనే నన్ను నడిపించువాడై ఉన్నాడు. అనేక కార్యములు ఈ విధంగా చెప్పవచ్చును. అయితే అందుకు ఎంతో కాలం తీసుకొనును. మీరందరూ ఈ కార్యములను గూర్చి జాగ్రత్తగా ఉండవలసి ఉన్నది. కొంత సమయమునకు ముందు మిమ్మల్ని ఆమెనని చెప్పమన్నందుకు ఒకే కారణం. మీరు నాతో ఎన్నో కలలను చెప్పారు. అప్పుడు మీకు ఆ కలలో మీరు విడిచిపెట్టిన దానిని కూడా చెప్పాను. ఎందుకనగా ఈ వర్తమానము రికార్డ్ అగుచున్నది. సమస్త దేశ మనుషులు దీనిని వినెదరు. మీరు ఆమెనని చెప్పు దానిని వారు వినినప్పుడు ఈ సేవ క్రింద అనేక శబ్దములు ఉన్నవని గ్రహించెదరు. హల్లెలూయా. వారు పొరపాటు చేయక మంచి వాటిని చేసెదరు, లేక పొరపాటు లేని దానికి ఆమెనని చెప్పుదురు. ఆమెననగా అలాగు జరుగునుగాక అని అర్థము. అది దానిని అంగీకరించుచున్నది. 28వ పేర. ఇప్పుడు నేను చిన్న పిల్లవానిగా ఉన్నప్పటి నుండి నన్ను ఏదో తొందర చేస్తూ ఉండినది. నాకు జీవితం చాలా కఠినంగా ఉండినది. గ్రహించుటకే కష్టమైపోయినది. నా భార్య కూడా తలబట్టుకొని ఈ విధంగా చెప్పినది, బిల్, ఎవ్వరు నిన్ను అర్థం చేసుకోలేరని నమ్ముచున్నాను. నన్ను నేనే గ్రహించలేకున్నాను అని చెప్పాను. ఎందుకనగా నన్ను క్రీస్తుకు అనేక సంవత్సరాల క్రితం అప్పగించుకున్నాను. ఆయన నన్ను నడిపించుచున్నాడు. దాన్ని నేను గ్రహించలేకున్నాను. ఆయన నన్ను ఎక్కడికి నడిపించునో అక్కడికి నేను వెళ్ళుదును. నాకు తెలిసినంత వరకు నేను ఆ విధంగా చేయుదును. నాకు మంచి భార్యను బిడ్డలను దయచేసినందుకు ఆయనకు వందనములు తెలుపుకొనుచున్నాను. నా భార్య బిడ్డలు నన్ను ఎంతగా నమ్మి ఉన్నారనగా నేను వారితో మరే పొరపాటును చెప్పనని నమ్మి ఉన్నారు. ఉన్నారా ఇట్లాంటి భర్తలు? ఏ పొరపాటు
నేను వారితో మరే పొరపాటును చెప్పరని నమ్మి ఉన్నారు. వారు నన్ను నమ్మి ఉన్నారు. ప్రతిసారి ఏదైనాను చెప్పినప్పుడు వారు దానితో నిలిచెదరు. వారితో ఏ పొరపాటైనా చెప్పనని వారు ఎరిగి ఉన్నారు. అట్లయినా దేవుని పిల్లలతో నేను పొరపాటును చెప్పగలనా? స్వీయ ఇష్టముగా చెప్పలేను. లేదండి, దేవుడు తన పిల్లలను నిజమైన తర్పీదులో ఉంచుటకు ఇష్టపడును. దేవుడు ఏ తర్పీదులో ఉండాలని కోరుకుంటున్నాడు? ఆయన నిజమైన తర్పీదు. ఏంటిది నిజమైనది? వాక్యమే, వర్తమానమే. నిజమేనా? అందువలన వారితో నమ్మకంగాను సత్యంగాను ఉండవలసి ఉన్నది. దానిని ఆయన దీవించునని నమ్ముచున్నాను. విలియం బ్రినాము ప్రజల గురించి అంత నమ్మకం ఉంటే వర్తమాన సేవకులను చెప్పుకునే వర్తమాన సేవక, ఈరోజు నువ్వు సంఘాన్ని గలిబిలి చేసి పాడు చేసి నీ పుర్రెకు పుట్టిన ప్రతి కళకు పిచ్చార్థాలు చెప్పి వారిని నువ్వు నాశనం చేస్తున్నావని తప్పకుండా గ్రహించాలి. హల్లెలూయా. సరే, 68వ పేర, ఇందులోనే 68వ పేర. నా భార్య నా గదికి వచ్చినప్పుడు పగులు 10 గంటలు సమయం ఉండును. అప్పుడు ఆ కల వచ్చినది. ఆ ఉదయమున నేను ఒక దర్శనంలోనికి వెళ్ళాను. నేను ఏదో ఒక విధముగా అప్పుడు జ్ఞాపకం ఉంచుకొనుడి, అది ఒక కల కాదు. కలలకు దర్శనములకు ఎంతో వ్యత్యాసం ఉన్నది. కళ అంటే ఏంటిది? మనము నిద్రలో ఉన్నప్పుడు వచ్చేది కళ, మనము చూస్తుండగానే వచ్చేది దర్శనం. ముఖాముఖి చూసేదే దర్శనం. నువ్వు నిద్రించవు, కళ్ళు తెరిచే ఉంటావు, నువ్వు స్పృహలోనే ఉంటావు. కానీ జరుగుతున్న కార్యాన్ని, జరగబోయే కార్యాన్ని నువ్వు ముందుగానే చూస్తావు. కాబట్టి కళ అనేది నిద్రించినప్పుడు వస్తుంది, దర్శనం అనేది నీవు స్పృహలో ఉన్నప్పుడు జరిగేది. నిజమేనా? కళలకు దర్శనములకు ఎంతో వ్యత్యాసం ఉన్నది. కళలు నిద్రపోయినప్పుడు వచ్చునని, దర్శనంలో మేలుకుని ఉన్నప్పుడే వచ్చునని, ఆ విధముగానే మనము జన్మించి ఉన్నాం. ఒక సాధారణ మనిషి కళ కరునప్పుడు అది అతని లోపలి మనసులో కలుగునది. అతని లోపలి మనసు అతని నుండి దూరముగా ఉన్నంతసేపు అతని ఇంద్రియములు పనిచేయుచుండును. హల్లెలూయా. అప్పుడు అతడు తన మొదటి మనసులో ఉండును. ఈ స్పృహలో మీరు సాధారణముగా ఉందురు. మీరు చూసారా? రుచి, స్పర్శ, వాసన, వినుట మొదలగైనవి. అయితే మీరు అసంకల్పిత స్థితిలో ఉన్నప్పుడు నిద్రించుచుందురు. అప్పుడు ఆ కళ వచ్చేటప్పుడు మన చెవులు పనిచేయవు, మన వాసన పనిచేయదు. మనం ఎక్కడ ఉంటాం? ఆ మనసులో మనం ఉంటాం. స్పర్శ, వాసన, వినుట మొదలైనవి అయితే నిద్రించుచుందురు. చూడరు, రుచి చూడరు, స్పర్శించరు, వాసన చూడరు, లేక వినరు. అయితే అక్కడ కొంత ఉన్నది. నీవు కలగని మరలా వెనుకకు వచ్చినప్పుడు, అనగా ఈ మనసునకు వచ్చినప్పుడు ఏదో కొంత జరుగును. కొన్ని సంవత్సరముల క్రితము నీవు కలగన్న వాటి జ్ఞాపకం ఏర్పడును. సాధారణ వ్యక్తి ఆ విధంగా ఉండును. అయితే దేవుడు దేన్నైనా ముందు ఏర్పరిచినప్పుడు ఆ లోపలి మనసు ఆ ప్రవక్తకు దూరంగా ఉండదు. కానీ దర్శనం వచ్చినప్పుడు ఆ మనస్సు, జ్ఞానేంద్రియాలు అన్నీ కలిసి పనిచేస్తాయి. ఆ పని చేసినప్పుడు వచ్చేదే దర్శనం. ఆ రెండు మనసులు ఒకటిగా ఉండును. ఆ ప్రవక్త ఒక దర్శనంలో నిద్రించాడు. అతడు తన సాధారణ స్థితిలోనే ఉండి దానిని చూచును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఇంకొక మాట మనం చదువుదాం. మొదట హెచ్చరిక, ఆడు తర్వాత తీర్పు. 52వ పేర. మొదట హెచ్చరిక, 52వ పేర. ప్రవక్త ఒక ప్రత్యేకమైన వాడు. ప్రవక్త యొద్దకు యెహోవా యొక్క వాక్యం వచ్చును.
నిజమేనా? ప్రవక్తలందరూ ఏ విధంగా వచ్చేవారు? యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు. ప్రవక్త ఒక ప్రత్యేకమైన వాడు. ప్రవక్త యొద్దకు యెహోవాకు వచ్చును. అతడు నిద్రపోయి కలలు కనడు గాని మెలకువగా ఉండి తన అంతరాత్మతో దేవుని సంధించును. అది దేవుడు చేయవలసినది జరుగుచున్న దానిని అతడు చూచును. ప్రవక్త దూరం నుండి రానున్న సంగతులను చూచును. దేవుని ఉగ్రత పాత్రను ముందుగానే చూచును. చూచారా? యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, మీరు మారు మనసు పొందనేడలా దేవుడు ఈ పట్టణంనకు నాశనం చేయును అని అతడు చెప్పును. ఎందువలన? అతడు ఒక పక్షిరాజు. అతడు బాగా అవతలకు చూడగలడు. కుమ్మరించబడబో పాత్రను ముందుగానే చూచును. ఎందువలన? అతడు ఒక పక్షిరాజు. ప్రవక్తలు అలాగే చూచుదురు. ఇక్కడ జరుగుచున్న దానిని చూచుట కాదు గాని ఆవలి దానిని చూచును. రానున్న దానిని ముందే ప్రకటించును. దాని నీడను చూడగలిగినంత పైగా అతడు వెళ్ళును. భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి కమ్ముచున్నది అని చెప్పగలిగాను. అంత పైకి అతడు వెళ్ళాను. సూర్యుడు ప్రకాశించుచున్న గాని రానున్న నీడను చూడగలిగాను. తాను చూచుచున్న దానిని అతడు చెప్పును. ఇంకా అది అక్కడ జరగలేదు కానీ నిశ్చయంగా అది జరుగును. ఇది నిజము. జనులను కటిక చీకటి కమ్ముచున్నది. ఎన్నో సంవత్సరాలకు ముందే జరుగునది తెలుసుకొనేను. ఎవరు? ఆ యొక్క ప్రవక్త, యెషయా ప్రవక్త. ఆమోసు దేవుని అభిషేకం పొందిన ప్రవక్త. చీకటిని తీర్పును అతడు చూచెను. సిరియా వారు వారి రథములతో వచ్చి జనులను సంహరించడం చూచెను. వారి మీదికి తీర్పు వచ్చుటను చూచెను. అది జరుగుటకు 10 సంవత్సరాలకు ముందే చూచెను. అతడు ప్రవక్త గనుక ఆత్మలో కొరిపోబడి దూరం నుండి చూడగలిగాను. నింపబడక ముందే నిండిన ఉగ్రత పాత్రను చూచెను. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అందరూ అర్థం చేసుకుంటున్నారా? మరి ఇంకొక మాట చదవచ్చా? మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను ఆరాధింపవచ్చితిమి. మేము ఆయన నక్షత్రమును చూచి 26 నుంచి ఇప్పుడు యేసేపు యొక్క కళ గురించి ఒక క్షణం మాట్లాడగోరుచున్నాను. దానికి సంబంధించిన వచనములు ఇక్కడ రాసి ఉంచాను. అన్ని సమయంలోనూ అన్ని యుగంలోనూ దేవుడు తన జనులతో మాట్లాడి తన్ను తాను కళల ద్వారా బయలుపరుచుకొనెను. ఇప్పుడు కళలు నిశ్చయములు కావు. ఉన్నారా? మనిషి ఒక మాట, గొడ్డుకొక దెబ్బ అన్నారు. కళలు చెప్పండి సార్, నిశ్చయములు. కానీ ఏది నిశ్చయమైనది? వాక్యమే నిశ్చయమైనది. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడే అనే చెప్పేదే నిశ్చయమైనది. ఇప్పుడు కళలు నిశ్చయములు కావు. ప్రతి కళయు దేవుని నుండి రాదు. ఇప్పుడు కళలు చాలా మంది జనులకు వచ్చును. వారికి నానా విధములకు కళలు వచ్చును. నీవు మంచి విందు తిని రాత్రి పడకకు వెళ్ళినచో నీకు ఏ కళ అయినా రావచ్చును. అర్థమైందా సార్? బిర్రుగా తిన్నప్పుడు ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడు ప్రవక్తతో? యోహాను ఆ రాత్రి మిరియాల చారుతో తిన్నాడేమో, అతనికి అందుకే ఈ ప్రకటన గ్రంథం ఎటు అర్థం కాదు. అది అర్థం కాకుండా రాశాడు ఆయన. అయితే మిరియాల చారు తింటే రాసింది కాదు అది. ఆయన ఆత్మవశంలోనికి పోయి వెళ్ళి రాశాడు ఆయన. హల్లెలూయా! అప్పుడు ప్రవక్త అన్నాడు, నువ్వు ఒక సేవకుడు ఉండి ఆ మాట చెప్పడానికి సిగ్గుగా లేదా అని ప్రవక్త అన్నాడు. నిజమేనా? వర్తమానం మనకు ఆధారమేనా? వర్తమానం దాటి బోధించేవాడు అసలు వాడు పుల్పిట్ ఎక్కడానికి కూడా అర్హుడు కాదు. ప్రవక్త చెబుతున్నాడంటే అక్కడ ఆగాలి. నీకు నాకు మన ఇష్టానుసారంగా సేవ చేయడానికి, ప్రజలను నాశనం చేయడానికి పుల్పిట్ ఇవ్వలేదు ఆయన. ప్రవక్త వర్తమానంతో నువ్వు నీ ప్రజలను నడిపించాలి. వాక్యంతో ప్రజలను నడిపించాలి. హల్లెలూయా!
ఎక్కడ ఆగినాం? కళలు చాలా మంది జనులకు వచ్చును, వారికి నానా విధములకు కళలు వచ్చును. నీవు మంచి విందు తిని రాత్రి పడకకు వెళ్ళినచో నీకు ఏ కళ అయినా రావచ్చును. నీకు జ్వరం వచ్చినప్పుడు ఎన్నో పీడకలలు రావచ్చును. జ్వరం వచ్చినప్పుడు నిద్ర పట్టక చాలా మంది కలలు వస్తారు. నాకు కూడా అనుభవం ఉంది. అవి దేవుని నుండి వచ్చినవి కావు. అయితే దేవుడు కలల ద్వారా కూడా జనులతో మాట్లాడును. ఇంకా వాక్యమే ఉండగా ప్రభువా ఒక కల ఇయ్యవా, ఏమంటారు వాడిని? సోదెగాడు అంటారు. ఎందుకు? నీవు నడుచుకోవలసిన మార్గం నీకు ఇచ్చాడు ఆయన. వర్తమానము, వాక్యము. పక్షిరాజు యొక్క రెక్కలేంటిది? వాక్యము మరియు పక్షిరాజుకు బలమైన 2 రెక్కలు ఇవ్వబడ్డాయి. ఇది ఎగురుచున్న పక్షిరాజు యొక్క వర్తమానము. హల్లెలూయా. అయితే దేవుడు కలల ద్వారా కూడా జనులతో మాట్లాడును. యాకోబు కుమారుడకు యోసేపు ఒక ప్రవక్త అని మనకు తెలియను. ప్రవక్త కలలను అర్థం చేసుకొనును. కలకు భావం చెప్పినలా అది దర్శనము, ప్రవచనం. రాజుకు నెబుకద్నెజరుతోనూ దానియేలుతోనూ ఇంకా ఆ వెనుక మరెందరో జనులతో దేవుడు కలల ద్వారా, ఆత్మీయ స్వప్నముల ద్వారా మాట్లాడినట్లుగా మనకు తెలియను. వాటిని నేను నమ్ముచున్నాను. ఇప్పుడు అవి మనకున్నవి. 100 కొలది మందికి వచ్చిన కలలకు సరైన భావం చెప్పుట నేను కళ్ళారా చూచారు. అది అక్షరాల అలాగే జరిగేను. కానీ కళ ఒక విధముగు కల్పన కూడా కావచ్చును. కళ అనేది ఒక విధముగు కల్పన కూడా కావచ్చును. అప్పుడు ఒకసారి ఒక పరీక్ష ద్వారా కళల గురించి ప్రశ్నించబడ్డాను. కళను మన అంతరాత్మ చూచును. ఒక వ్యక్తికి మొదటి ఆత్మ ఉండును. అందులో 5 జ్ఞానేంద్రియములు ఉన్నవి. వాటి ద్వారా చూచుట, రుచి చూచుట, స్పర్శ, వాసన, వినుట చేయగలుగుచున్నాం. నీవు నిద్రపోచున్నప్పుడు ఈ పంచేంద్రియములు పని చేయవు. అప్పుడు నీవు అంతరాత్మలో ఉందువు. అది నిన్ను ఎక్కడో దూరంగా ఉంచును. నీకు అంతరాత్మలో సముద్రంలో మునిగిపోయినట్టు ఉంటుంది. నువ్వు మునిగిపోయి అరిచి అమ్మా మంచం మీదనే ఉంటావు. తీరా చూస్తే నిజమేనా? అది ఎక్కడ జరుగుతున్నది? ఇప్పుడు నీ యొక్క అంతరాత్మలో. హల్లెలూయా. అప్పుడు నీవు కలకందువు, కానీ నీవు లేచి మెలకువను పొందినప్పుడు ఒక వ్యక్తి కూడా అక్కడ ఉండడు. నీ జీవితంలో కొంతసేపు కల కన్నానని నిస్సందేహంగా తెలుసుకొందువు. దాన్ని నీవు జ్ఞాపకం ఉంచుకొందువు. నీలో ఎక్కడో ఉన్న భాగము నీవు మరలా మేలుకొని యథాస్థితిలోనికి వచ్చినప్పుడు దానిని ఇంకా జ్ఞాపకం ఉంచుకొందువు. అది కొన్ని సంవత్సరముల గతమైనా నీకు గుర్తుండును. నేను బాలుడిగా ఉన్నప్పుడు కనిన కళ ఇంకా నాకు గుర్తున్నవి. నాలో ఉన్న ఒక భాగం ఎక్కడో బంధించబడినది. చూడండి, అవి ఏ కళలు. నీవు నీ మామూలు స్థితికి దూరంగా ఉందువు. నీవు మరలా మేలుకున్నప్పుడు నీవు నీ కళలను చెప్పగలవు. కళలకు భావము చెప్పగల వ్యక్తి ఉండవచ్చును. బైబిల్లో ఇట్లున్నది, మీ మధ్య ఆత్మ సంబంధి వాడు కానీ ప్రవక్త కానీ ఉన్న ఎడల నేను అతనికి కళల ద్వారా బయలుపరుచుకుందును, దర్శనముల ద్వారా మాట్లాడుదును. యాకోబు కుమారుడుకు యోసేపు అట్టి రకముగు మనిషియే. వారు కళలు కనినప్పుడు అతడు భావం చెప్పెను. అతడు కళలకు భావం చెప్పగలవాడు. దర్శనములను చూచెను. అంతయు ఆత్మిక కార్యము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీకు అందరికి అర్థమవుతున్నదా? కాబట్టి మనకి ఏదైనా జరిగిపోయిన తర్వాత చెప్పే పిచ్చి కళలను మనము వాటిపైన దృష్టి పెట్టకూడదు. ఒకవేళ అవి దేవుని దగ్గర నుంచి వస్తే అవి నిన్ను ఖచ్చితంగా కలవరపెడతాయి. ఎవరికి దేవుడు చెప్పమంటాడో నువ్వు వారికి చెబుతావు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు ఈ మాటలను మన కొరకు మన హృదయంలో ఫలింపజేయునుగాక.